సేవ ఎక్కడి నుంచి మొదలవుతుందంటే మన ఇంట్లోంచి మొదలవుతుంది, వీధులోంచి కాదు. కుటుంబ బాధ్యతలు నిర్వర్తించకుండా మేము ప్రపంచం అంతా తిరిగామంటే ఇంతకంటే తప్పు మాట ఇంకోటి ఉండదు. చాలామంది మనం చేసేది అదే, అమ్మకి సేవ చేయం, నాన్నకి సేవ చేయం, ఏమీ చేయం. పెళ్ళాం పిల్లల బాధ్యతలు కూడా మనకు అక్కల్లా. దేశాలన్నీ తిరుగుతూ ఉంటాం. అలాగండి ఇలాగండి, నేను గవర్నర్ అయ్యాను, రాష్ట్రపతి అయ్యానంట, నన్ను మన్నింతురుగాక. ఉన్న విషయం మాట్లాడడమే నాకు అలవాటు. నువ్వు గవర్నర్ అయినా రాష్ట్రపతినైనా పెళ్ళానికి మంచి మొగుడు అయ్యావా, తల్లికి మంచి కొడుకు అయ్యావా? ఈ రెండు అయ్యే వరకు అన్నీ దండగా. నీ భార్య నేను మెచ్చుకోవడం లేదు అంటే నువ్వు రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్ గవర్నర్ అయినా దండగే. ఇద్దరు ఆడాళ్ళు కూర్చొని ఇద్దరు మొగుళ్ళ గురించి నేరాలు చెప్పుకుంటున్నారంటే ఇద్దరు మొగుళ్ళు వ్యర్థ పురుషుల కిందే లెక్క. ఇది ఆడాళ్ళకే వర్తిస్తుంది. మగాళ్ళు కూర్చొని భార్యల గురించి చెప్పుకుంటున్నారంటే వీళ్ళు కూడా పనికిమాలిన వాళ్ళ కిందే లెక్క. నేను రోటరీ క్లబ్ మహిళా విభాగానికి సెక్రటరీ. అనవసరమమ్మా, నీ ఇంటి పని చేసావా? ముందు నీ ఇంట్లో పని చేసావా? ఇంట్లో ఓడవడానికి పని మనిషి, లేవడానికి పని మనిషి, దుప్పట్లకు పని మనిషి, అన్నిటికీ పని మనిషి. బయట మాత్రం తిరిగి బాగా సేవలు చేస్తావు. మళ్ళీ ఈ ఇంట్లో ఏమీ చేయకపోవడం వల్ల ఒళ్ళు పెరిగిపోయింది కాబట్టి దానికో పని మనిషి, దానికో జమ్ బోల్డ్ ఖర్చు నెలకి. మన ఇంట్లో పనులన్నీ మనం చేసుకుని కుటుంబ సభ్యుల పట్ల, తల్లిదండ్రుల పట్ల సక్రమంగా మన బాధ్యతలు నిర్వర్తిస్తే అన్ని కుటుంబాలు కలిపితేనే దేశం, అన్ని దేశాలు కలిపితేనే ప్రపంచం. కాబట్టి అన్నీ బాగుంటాయి. అన్నింటికీ మూలం ఇల్లే, అన్నింటికీ మూలం కుటుంబమే. ఇందులో ఎవరి తల్లి తండ్రి వారు సేవ చేసేవారు లేక దుఃఖపడుతున్నా కూడా మనం పాపం చేసినట్టే లెక్క. ఆ బాధ్యత అయ్యాకే మిగిలిన సేవలు ఉంటాయి. ఇందులో ఎవరి భార్య అయినా సరే ఇంటి దగ్గర నా భర్త ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాయండి, ఎప్పుడో వస్తూ ఉంటాయండి బాబు, నేను చచ్చిపోతున్నాను ఇక్కడ పిల్లలను చూసుకోలేక అంటే ఆ బంధం పడిపోయినట్టే లెక్క. మనం ఎంత గొప్ప ఇంటర్నేషనల్ ఖ్యాతి లభించినా జరిగేదేం లేదు. ఇక్కడ ముందు కాపాడుకోవలసింది దాన్నే. దానికి మన సంస్కృతిలో పెద్దపీట ఎందుకు వేస్తారు అంటే, వ్యక్తికి విస్తృత రూపం సమాజం, సమాజానికి సంక్షిప్త రూపం వ్యక్తి. వ్యక్తికి సమాజానికి తేడా ఏమీ లేదు. వ్యక్తులు బాగుండకపోతే సమాజము బాగుండదు, సమాజం బాగుండకపోతే ఏ వ్యక్తి బాగుండడు. మరి మొత్తం సమాజాన్ని సంస్కరించడం ఎలా సాధ్యం? మొత్తం సమాజం అని ఏదైనా ఒక రూపం ఉందా? ఒక వ్యక్తి అంటే ఒక రూపం ఉంది. అయ్యా ఆయన చెడిపోయాడండి, మీరు ఆయన బాగు చేయండి అంటే ఆయన ఎవరో మాకు చూపిస్తే పోనీ ఏదో మన ప్రయత్నం మనం చేద్దాం. సమాజం చెడిపోయిందండి బాగు చేయండి అంటే సమాజం ఎక్కడుంది? సమాజం అని ఏదైనా ఉందా ఒకటి ప్రత్యేకంగా? నువ్వు నేను కలిపితే లోకం మిత్రమా, నువ్వు నేను కలిపితే లోకం, నిన్ను నన్ను కలిపేది శ్లోకం, అంతకంటే ఏం లేదు. మన శ్లోకాలు, మన సాహిత్యం, మన పురాణాలు ఇవన్నీ ఎందుకంటే నిన్ను నన్ను కలపడానికి. మళ్ళీ మనలాంటి సంస్థలన్నింటిలోనూ ఎన్నికలు జరగానే విచిత్రంగా క్యాస్ట్ ఫీలింగ్స్ వస్తాయి, అనేక రకాల పెత్తనాలు వస్తాయి, డబ్బు ఖర్చు పెడతారు, ఓట్లు కొంటారు, నన్ను మన్నింతురు కాక. వాస్తవాలు మాట్లాడడమే నాకు అలవాటు, మళ్ళీ పిలవకపోయినా నాకు అభ్యంతరం లేదు. ఎందుకు వస్తున్నాయి? ఎవరు పరిపాలిస్తే ఏమైందండి? ఒక ఏడాది కాదండి 10 ఏళ్ళు ఆయనే ఉంటాడు ప్రెసిడెంట్గా, మీకు అభ్యంతరం ఏంటి? పని జరగడమే కదా కావాల్సింది. పని జరగడం కాదు, మన పేరు పైకి రావాలి, మన పేరు పేపర్లో రావాలి. ఎప్పుడు ఆయనేనా అండి? ఎప్పుడు ఆయన ఉంటాడు. 3 లోకాలకే అధిపతి ఎప్పుడు శ్రీ మహావిష్ణువే. ఇంతవరకు ఆయన రిజైన్ చేయలేదు, ఇంకోటి రాలేదు. మహావిష్ణువుని దింపేయండి నేను ఉంటా అని పరమశివుడు అనలేదు, ఆయన కైలాసంలో తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు. 14 లోకాలకి అధిపతి ఎవరంటే మహావిష్ణువే, అనుమానం లేదు. ఆయన దింపేయమని ఎవడో అనలేదు. ఎందుకు వస్తున్నాయి? మనలో సేవ ఉన్నప్పుడు మన లోపల ఉన్న భావం ఏమిటని గమనించాలి. బయటికి చెబుతున్న మాట కాదు ఇది, బయటికి చెబుతున్న మాట కాదు. కుట్టు మిషన్ దానం ఇస్తాం మనం, 500 కుట్టు మిషన్ల దానం ఇచ్చామంటాం. లోపల వేసుకోవలసిన కుట్లు చాలా ఉన్నాయి మిత్రమా మిషన్ దానం కంటే. కుట్టుకోవలసిన చినుగులు లోపలే చాలా ఉన్నాయి. లోపలికి కుట్టుకోవడం మానేసి బయటికి కుట్టు మిషన్ల దానం ఇస్తే ఉపయోగం ఎలా? అవన్నీ పేపర్లో రావడానికి, ఫోటోలు చూపించుకోవడానికి, మేము ఇన్ని చేసామని చెప్పడం, మళ్ళీ దాని ద్వారా ఏదో బిరుదులు అవన్నీ ఆశించడానికి మనకు వస్తాయి. నిజమైన సేవ ద్వారా ఆనందం పొందాలి అంటే త్యాగం చేయాల్సిందే ఎవరైనా. ఆ త్యాగం చేసేటువంటి వ్యక్తుల సంఖ్య పెంచడానికి,
వాళ్ళ దగ్గర నుంచి ధన రూపంలో వస్తు రూపంలో సేకరించినటువంటి ద్రవ్యాన్ని పదార్థాలని సద్వినియోగం చేయడానికి అంతర్జాతీయ స్థాయిలో రోటరీ క్లబ్ అనే మహాసంస్థను ఏర్పాటు చేశారు. ఇది అంతర్జాతీయ స్థాయి సంస్థ, అందులో పనిచేస్తున్నాం మనం. ఇక్కడ తెలుగు వాళ్ళలో ఉండే కులాలు మతాలు గొడవలు రావాల్సిన అవసరం లేదు. వచ్చాయి అంటే అంతర్జాతీయం పోయి దాన్ని సంతర్జాతీయం చేశాం మనం. ఇక్కడ మళ్ళీ వాడే క్యాస్ట్ వీడే క్యాస్ట్ అని మొదలైంది సంతర్జాతీయం. ఆదివారం సంత అయిపోయింది. అది అంతర్జాతీయంగా ఆలోచించవయ్యా, నీకు చెబుతూ నువ్వు సంతర్జాతీయం చేసేవు దాన్ని. ఇక్కడ సేవ నుంచి ఎవరు ఏం ఆశించినా అది స్వార్థమే లెక్క. ఒక నలుసంత స్వార్థం ఉన్నా సరే అది భక్తి కాదు, అది సేవ కాదు. వివేకానందుడు చెప్పిన మాట. నలుసంత స్వార్థం లేని వాళ్ళే ఇందులోకి రావాలి. కాలక్షేపానికి ఎవరూ రావద్దు. ఇంట్లో ఖాళీగా ఉంటే చేయవలసిన పనులు బోళ్ళు ఉన్నాయి. బియ్యంలో రాళ్ళు ఏరుకుంటే అన్నం బాగుంటుంది. దానికోసం ఇక్కడికి రావక్కర్లేదు. ఒక ప్రయోజనం ఉంది, ఒక త్యాగం, ఒక సేవ. దానికోసం 10 మందిని ఇందులో చేర్పిస్తాం, మనం చెబుతాం. ఎందుకంటే సంఘటిత శక్తి కలియుగంలో ఎంతో సేవ అవసరమై ఉంది. వేళ ప్రపంచం అంతా పక్కనట్టండి, మన భారతదేశాన్ని తీసుకోండి. స్వాతంత్రం వచ్చినప్పుడు 30 కోట్ల మంది జనాభా, అప్పుడు 80% మంది పేదవారు అన్నారు. ఇప్పుడు 140 కోట్ల మంది జనాభా. ఆశ్చర్యం ఏమిటంటే ఇప్పుడు 80% మంది పేదవారే. మరి 70 ఏళ్ళ బట్టి ఏం చేసినట్టు మనం? ఎన్ని స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి, ఎన్ని సేవలు చేసాయి, ఏమైపోయింది? ఎక్కడ పేదరికం అక్కడే ఉంది. ధనవంతులు మాత్రమే మళ్ళీ ధనవంతులు అవుతున్నారు, పేదవాళ్ళు పేదవాళ్ళుగానే ఉంటున్నారు. ఇంకా సాహిత్యం సంగీతం అంటారా, 50 ఏళ్ల క్రితం ఉండే గౌరవం ఇప్పుడు కనబడడం లేదు అసలు ఎక్కడ. సాహిత్యం ఎవరికి ఎక్కల. ఇంకా మీరు అమాయకులు కాబట్టి సాహిత్యవేత్తను పిలిచి ఇక్కడ సన్మానాలు చేస్తున్నారు. లేదా ఎవడు వెలవడం, ఎవడికి కావాలండి ఈ పద్యాలన్నీ అంటారు. అందుకే మనం కలపదలుచుకున్నటువంటి లోకం ఉందే, నువ్వు నేను కలిపితే లోకం, నిన్ను నేను కలపగలిగేది శ్లోకం. ఆ శ్లోకాల ద్వారా, ఆ పద్యాల ద్వారా, మన సంస్కృతి ద్వారా ఈ సంఘటన సాధించడం ఎలాగా, నలుగురితో మంచి సంబంధాలు పెట్టుకోవడం ఎలాగా, ఆ పైన దాన ధర్మాలు చేయించడం ఎలాగా, ఆ డబ్బును సద్వినియోగం చేయడం ఎలాగా అనేది వీళ్ళ ప్రసంగంలో ప్రధానమైన అంశం. ముందుగా రోటరీ క్లబ్ సభ్యులందరూ అలవాటు చేసుకోవాల్సింది ఏంటంటే, ఏదో మెంబర్షిప్ డ్రైవ్ అని నాకు మాట వినపడింది. మెంబర్షిప్లో అందరూ చేరాలి అంటే మనం బాదరాయణ సంబంధం పెట్టుకోవాలి అందరితోటి. తెలుగు జాతీయాల్లో బాదరాయణ సంబంధం అని ఒకటి ఉంది. ఏమిటి బాదరాయణ సంబంధం? బాదరాయణుడు అంటే వ్యాసుడు. వ్యాసుడికి సంబంధం ఏమిటి? నిజానికి మన పురాణాలు 18 ఉన్నాయి, ఉప పురాణాలు 54 ఉన్నాయి. అన్నీ వ్యాసుడే రాశాడంటాడు. అసలు ఇన్ని రాయాలంటే ఓ మనిషికి సాధ్యం కాదు. ఒకటి. రెండోది, ఒక పురాణంలో ఉన్నట్టుగా ఇంకో పురాణంలో ఉండవు, కొన్ని విషయాలు తేడాలు ఉంటాయి. అందుకని బుర్ర పాడైపోతుంది. అందుకే ఏదో ఒక పురాణం చదివితే మంచిది, 18 చదివితే పాడైపోవడం ఖాయం. దానికి మళ్ళీ అద్వైత జ్ఞానం అర్థం కావాలి. ఎందుకుంటాయి అలాగా? ఒక పురాణంలో గణపతే సృష్టికి మూలం ఉండదు, ఎందుకంటే అది గణేష్ సంహిత. ఏం చేయమంటావు? దేవీ భాగవతంలో అమ్మవారే సమస్తానికి మూలం అని ఉంటుంది. కృష్ణ భాగవతంలో విష్ణుమూర్తే మూలం అని ఉంటుంది. శివపురాణంలో శివుడే మూలం అని ఉంటుంది. ఇవన్నీ ఇలా ఎందుకుంటాయంటే అన్నీ వ్యాసుడే రాశాడు. ఇవి ఇందులో తప్పు ఎక్కడా లేదు, అన్నీ మూలమే, అందరూ మూలమే, అభ్యంతరమేలా. కానీ ఇలా ఎందుకున్నాయి అంటే శివుడు, విష్ణువు, ఇంకో రాముడు, కృష్ణుడు, అమ్మవారు, నువ్వు ఒక రూపకల్పన నువ్వు చేసుకున్నావు ఆరాధన కోసం. కానీ మూలమైన శక్తి ఒక్కటే. ఆ శక్తిని దేవి రూపంలో నువ్వు అర్థం చేసుకుంటే దేవీ భాగవతం, దేవీ తత్వం. రాముడు రూపంలో, రామాయణం రూపంలో అర్థం చేసుకుంటే రామతత్వం. కృష్ణ భాగవతం రూపంలో అర్థం చేసుకుంటే కృష్ణతత్వం. మొత్తం మీద అన్నింటిలోనూ ఉన్నది దేవీ తత్వం, రామతత్వం, కృష్ణతత్వం, శివతత్వం. చూసుకోండి, కామన్ వర్డ్ ఏదండి? అన్నింటిలో ఉన్నది తత్వం. తత్వం అంటే తత్వం, ఆ పరబ్రహ్మ పదార్థం నువ్వే. అది తెలుసుకోవడం కోసమే ఇవన్నీ. తత్వం, తత్వశాస్త్రం అంటే ఇంగ్లీష్లో ఫిలాసఫీ అంటారు. ఫిలాసఫీని ఎందుకు అన్నారు అని ప్రశ్నించండి. ఏదైనా అలాంటి ప్రశ్న ఉండాలి. ఎందుకు అన్నారు? వెంటనే లాటిన్లోకి, గ్రీకులోకి పెడతారు. ఇంగ్లీష్కి అంతా మూలం అదే కదా. ఏదో ఫిల్ అనే లాటిన్ ఉంది, సఫీ అని ఒకటి ఉంది, ఈ రెండు కలిసే ఏర్పడింది అంటారు. భారతీయ తత్వశాస్త్రంలో కాదు, భారతీయమైన ఏ మాట కూడా అంత తేలిగ్గా ఉండదు.
మనది తత్వశాస్త్రం అన్నారు. ఎందుకన్నారు అంటే తత్వం, తత్ అంటే ఆ పరమాత్మ, త్వం అంటే నువ్వే, ఆ బ్రహ్మ నువ్వే, అహం బ్రహ్మాస్మి అని తెలుసుకోవడమే దీని సారాంశం. ఇది దేవీ భాగవతం ద్వారా తెలుసుకుంటే దేవీ తత్వం, రామాయణం ద్వారా తెలుసుకుంటే రామతత్వం, భాగవతం ద్వారా తెలుసుకుంటే కృష్ణతత్వం, శివపురాణం ద్వారా తెలుసుకుంటే శివతత్వం. మొత్తం మీద ఎవరిని దేవుడు అంటున్నారో అదే నువ్వు, అదే నేను. మనం ఆ పరబ్రహ్మ పదార్థం అనే విషయాన్ని మర్చిపోయి ఒక శరీరానికి పరిమితమై ముందు నేను ఆడదాన్నని, నేను మగవాణ్ణని ఇదో భేదం పెట్టుకున్నాం. ఆ పైన కులభేదం, మతభేదం, ప్రాంత భేదం, కుటుంబ భేదం, ఎన్ని భేదాలు పెట్టుకోవాలో అన్నీ పెట్టుకున్నాం. ఇంకా కొట్టుకుని చచ్చిపోతున్నాం ఇక్కడ పదవుల కోసం, పీఠాల కోసం. ఈ భేదాలన్నీ వదిలిపోవడమే జ్ఞానం. అలా పెట్టుకోవాలంటే ముందు చేయాల్సింది ఏమిటంటే ఎవరితోనైనా సరే అనుబంధం పెంచుకోగలగాలి, మన రాగద్వేషాలతో నిమిత్తం లేకుండా. అదే బాదరాయణ సంబంధం. బదరి అంటే రేగి చెట్టు. బదరీ వనం అని మన కేదార్నాథ్ ఆ ప్రాంతంలో ఉత్తర దేశంలో బాగా ప్రసిద్ధమైంది బదరికా వనం. ఆ యాత్ర చేసిన వాళ్ళు అక్కడ దాన్ని దర్శిస్తారు. శంకరాచార్య స్వామి బదరీలో పీఠం స్థాపించారు ప్రత్యేకంగా ఉత్తర భారతంలో. 4 పీఠాల్లో అది ఒకటి. బదరి అంటే రేగు చెట్టు. పూర్వం బాటసారులు ఏదో ఊరు పెడుతూ ఉండేవారు, పనులు ఉంటాయి కదా, కానీ ఏ ఊళ్ళోనూ హోటల్స్ లేవు, సత్రాలు లేవు. ధర్మసత్రాలు ఉంటే ఉండేవి కొన్నిట్లో, అన్ని చోట్ల లేవు. అందుకే ఆ రోజుల్లో ఏముండేదంటే ఇంటికి వచ్చిన అతిథికి అన్నం పెట్టకపోతే మహాపాపం అని బాగా ప్రచారం చేశారు. ఎందుకంటే ఏదో పక్క ఊరు పని మీద వెళ్ళక తప్పదు. ఎవడో ఒకడు అన్నం పెట్టకపోతే పని ఎలాగా ఆ ఊళ్ళో రాత్రి పడుకోవాలి. వాడు వసతి ఇవ్వకపోతే ఎలాగ ఏమైపోతారు వచ్చిన వాళ్ళు? ఊళ్ళోకి ఎవరు రాకుండా ఉంటారా? పొరుగురు వెళ్లకుండా పనులు ఎలా అవుతాయి? మన ఊళ్ళోనే అన్ని పనులు అవ్వవు కదా. పైగా అప్పట్లో పనులు అవ్వాలంటే 3-4 రోజులు ఉండిపోవలసి వచ్చేది. ఇప్పట్లాగా కంప్యూటర్ యుగం కాదు కదా, నిమిషాల మీద పనులు పూర్తి అవ్వడానికి. ఎవరింటో ఉండాలి. అందుకనే మన భారతీయ సంస్కృతిలో మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, ఈ 3 ఎక్కడైనా ఉంటాయండి. పెద్ద విషయం కాదండి ఇది. ఈ ముగ్గురిని ప్రపంచం అంతా గౌరవిస్తారు, మన గొప్పే చెప్పక్కల. అతిథి దేవోభవ, ఒక పూట ఉండి తిని వెళ్ళిపోయేవాడిని, మనకి ఖర్చు పెట్టేవాడిని, మనకి ఏ రకంగానూ తర్వాత కలిసి రానివాడిని కూడా దేవుడిగా భావించిన జాతి భారత జాతి. ఇంకో జాతి లేదు ప్రపంచంలో. గెస్ట్ ఈజ్ ది గాడ్ అనే మాట ఇంగ్లీష్ సాహిత్యం మొత్తం మీద ఎక్కడా కనపడదు. అతిథి దేవోభవ అని భారతీయ సాహిత్యంలోనే కనపడుతుంది. ఆ అతిథికి తల్లితో సమానంగా, తండ్రితో సమానంగా, గురువుతో సమానంగా గౌరవం ఇచ్చింది వేదం. ఎందుకంటే తల్లి తండ్రికి సేవ చేయడం, వాళ్ళని గౌరవం చేయడం అనేది పెద్ద విషయం కాదు, అది మామూలు విషయమే. ఆరికి అన్నం పెడితే ఊరికి ఉపకారమా అన్నారు సామెత. నా పెళ్ళాం పిల్లలకి నేనే అన్నం పెట్టానండి, ఇది పెద్ద గొప్ప విషయం ఏంటి? ఎవరు పెడతారు? లేకపోతే అమ్మా నాన్నకు అన్నం పెడితే పేపర్లో రాదు, పెట్టకపోతే వస్తుంది వీడు దుర్మార్గుడు అని. అంచేత మాతృదేవోభవ, పితృదేవోభవ, గురుదేవోభవ అనేది ఇప్పుడు ఈ కాలంలో కర్మకాలి బాగా ప్రచారం చేయాల్సి వస్తుంది. గురువులకు గౌరవం లేదు చెప్పక్కల్లా. ఇదివరకు ఎవరికి గురువుని గౌరవించుకోవడం ఎవరు ఉంటారండి అసలు? ఎందుకుంటారు? నా వయసు వాళ్ళు ఎవరికి అసలు ఆ మాటలు తెలియదు. గురువు అంటే గౌరవమే కదా అంటాం. ఇప్పుడు నేను ఇంత కూర్చొని ఇక్కడ మాట్లాడుతున్నా సరే, మాకు ఎలిమెంటరీ స్కూల్లో చెప్పిన మాస్టర్ ఎవరైనా ఇక్కడికి వస్తే టక్కుమని కాళ్ళు వణుకుతాయి వెంటనే ఇక్కడ. ఎందుకంటే ఆ దెబ్బలు తినే ఈ శరీరం ఎలా తయారై వణుకుతాయి ఒక్కసారి. ఆయన ముందు మనమే మాట్లాడతామని. అది నాకు చెప్పక్కర్లేదు ఆ వయసు వాళ్ళకి, కానీ ఇవాళ చెప్పాల్సి వస్తుంది. అంటే ఈ 3 మాటలు కొత్త విషయాలు కాదు, గొప్ప విషయాలు కూడా కాదు. నన్ను అడిగితే అతిథి దేవోభవ చాలా గొప్ప విషయం. అతిథికి ఎందుకంత స్థానం ఇవ్వాలి? మిగిలిన సమయం అంతా మిగిలిన సంపదలన్నీ మనమే అనుభవిస్తున్నాం. అతిథి ఒక్కడే మన సంపదలో, మన అన్నంలో కొంత తాను తిని మనకి పుణ్యాన్ని ఇచ్చి వచ్చే జన్మకు కూడా పెట్టుబడి పెడుతున్నాడు. ఇక్కడ అతిథి ఒక్కడే త్యాగం అలవాటు చేస్తున్నాడు. అంచేతన సంస్కృతికి మూలం త్యాగం. న కర్మణ న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానసు. ఇది వేదం చెబుతున్నమాట. ఓ మానవ, నా కర్మణ, ఎన్ని కార్యక్రమాలు చేసినా, ఎన్ని సంస్థలు పెట్టినా, ఎన్నిసార్లు నువ్వు అధ్యక్ష పదవిలో ఉన్నా, ఎన్ని గౌరవాలు చేసినా, ఎంతమంది చేతుల్లో ఎన్ని మొమెంటోలు పెట్టినా, ఎన్ని మొమెంటోలు నీ చేతుల్లో పెట్టించుకున్నా, దండలేయించుకున్నా, ఏం చేసినా ఇవి నీకు అమృతానందాన్ని ఇస్తాయని చెప్పలేవు. నీ పదవి నుంచి నువ్వు దిగి కిందికి వెళ్ళగానే మన ఎవడో గుర్తుపట్టట్లేదా ఈ ఏడుపు మొదలెక్కడ. ఇంతకాలం మనం ఎందుకు చేసామంటే గుర్తుపట్టడం కోసం. మా కవులు పండితులులోనే కొంతమంది ఉంటారు పాపం, సాయంకాలం సభ లేకపోతే నిద్ర పట్టదు వాళ్ళకి, చచ్చిపోతారు. ఇంట్లో కూర్చొని పెళ్ళాన్ని చంపేస్తారు. ఎవడో ఒకడు దొరకాలి చుట్టుకోవడానికి.
2 నిమిషాలు మాట్లాడే అవకాశమైనా పర్వాలా, వేదిక మీద ఉండాలి, మొత్తం మీద సాయంత్రం అయ్యేసరికి ఉండాలి. ఇదో జబ్బు ఇది. ఎందుకు సభ ఉండాలి? మన ఇంట్లో మనం ఉండలేమా? మన పని మనం చేసుకోలేమా? ఓ పుస్తకం చదువుకోలేమా? ఓ జపం చేసుకోలేమా? నేనెవరు అనే విచారణ మొదలు పెడితే యుగాలు గడిచిపోయినా సమయం తెలియదండి, యుగాలు గడిచిపోయినా తెలియదండి. ఆ ఒక్క ప్రశ్నకి జవాబు కనుక్కోగలిగితే 4 వేదాలు, 6 శాస్త్రాలు, 18 పురాణాలు, రామాయణ భారతాది ఇతిహాసాలు, 1000 సంస్కృత కావ్యాలు, మరో 1000 తెలుగు కావ్యాలు చదివినా అర్థం కాని విషయం నేనెవరు దానికి సమాధానం కనుక్కోగలిగితే ఎన్ని జన్మలైనా గడిచిపోతాయి. కాలక్షేపం కాకపోవడం ఉండదు ఇక్కడ. ఆ నేనెవరో తెలియకే మనం ఇలా ఏడుస్తున్నాం. అందుకోసం వ్యాసుడు 18 పురాణాలు రచించాడు. అన్నీ ఆయనే రచించాడు, అనుమానం ఎలా. అన్నింట్లోనూ విభిన్నమైన భావాలు, విభిన్నమైన దేవతారాధనలు ఎందుకుంటున్నాయి అంటే, నాయన సృష్టికి మూలమైన మహాశక్తి ఒక్కటేనయ్యా, దాన్ని నువ్వు గణపతి అంటే గణపతి అనుకో, లేకపోతే ఉమాపతి అంటే ఉమాపతి అనుకో, ఏదో ఒకటి అనుకో, నీకు ఇష్టమైన రూపంలో ఆరాధన చేసుకో, దాని గురించి గొడవ ఎందుకయ్యా? ఇంతకీ ఆ రూపాలన్నీ నువ్వే అని తెలుసుకోవడం, ఆ భావన కారణంగా మనకి విశాలత్వం ఏర్పడుతుంది. అందుకే బాదరాయణ సంబంధం అనే మాట వచ్చింది. ఎవరితోనైనా అనుబంధం పెట్టుకోవచ్చు. మెంబర్షిప్ డ్రైవ్లో ఇది చాలా ముఖ్యం. ఏమీ తెలియని వాటిని కూడా మనం పరిచయం పెంచుకోవచ్చు. ఎలాగ ఓ బాటసారి పొరుగురు వెళ్ళాట, ఆయనకి ఎవరూ తెలిసిన వాళ్ళు లేరు, కానీ ఎక్కడో అక్కడ ఉండాలి. ఓ ఇంటి ముందు రేగు చెట్టు కనపడింది, అక్కడ ఆపేశాడు బండి. 2 ఎట్ల బండి మీద వచ్చాడు, ఆ బండి అక్కడ కట్టేశాడు, ఒంటెద్దు బండి కట్టేశాడు, లోపలికి వెళ్ళిపోయాడు. అప్పట్లో ఇళ్ళు ఎలా ఉండేవంటే, మనకి మళ్ళీ అపార్ట్మెంట్లు, తాళాలు, కాలింగ్ బెల్లు, మళ్ళీ అక్కడో కెమెరా, అది మన ఫోన్లో మోగడం, ఇంత దరిద్రం లేదు. అప్పుడు ఇంత భయం లేదు. మాకు ఎవరు వచ్చినా తెలుస్తుంది, మా ఫోన్లో కూడా కనపడుతుంది, ఇంత భయం ఇప్పుడు మనకి, ఎవడొచ్చి చంపేస్తాడో అని. ఈ కాలింగ్ బెల్స్ అన్నీ ఉండగానే, ఈ ఫోన్లన్నీ ఉండగానే యమధర్మరాజు అర్ధరాత్రి వచ్చి లేపేస్తున్నాడు అందరు. నేను వాడు ఏ కాలింగ్ బెల్లో కొట్టాడు, ఇంటికి ఎవడన్నా వచ్చి చంపేస్తాడేమో అని మనకి ఎన్ని కాపలాలు పెట్టుకుంటామో, ఎన్ని సాధనాలు పెడతామో, ఎంత ఖర్చు పెడతామో, ఎంత అనుమానిస్తామో. తలుపు తీయాలంటే వణికిపోతాం. కానీ పూర్వం ఈ దేశంలో పల్లెటూళ్ళలో ఇళ్ళన్నీ ఎలా ఉండేవి అంటే, సింహద్వారం నుంచి దొడ్డి గుమ్మం వరకు మొత్తం తీసే ఉండేవి, పగలల్లా వేసేవారు కాదు అసలు. ఇప్పటికీ పల్లెటూళ్ళలో కొన్ని అలా ఉంటాయి, తీసే ఉంటాయి. ఎందుకంటే ఇల్లు అన్నది నలుగురు రావడానికి, నువ్వు ఒక్కడివి ఉండడానికి కాదు. ఇక్కడ అదే త్యాగం. వచ్చేవాడు తలుపు తీస్తే వస్తాడు, కానీ తలుపు మూసేస్తే ఎవడొస్తాడండి? అందుకని సింహద్వారం తీసి ఉండేది. మధ్య తలుపు అంతే, ఈ పక్క ఆ పక్క గదులు ఉండేవి. వంటలో వాళ్ళు వంట, వేరే వాళ్ళు వేరే పనుల్లో ఉండేవారు. అభ్యంతరం వెళ్ళ, వీధిలోకి ఏం కనపడవు. ఎంతవరకు ఉండేది ఈ తలుపులు తీయడం అంటే, దొడ్లో ఉండే నూతి గుమ్మం వరకు ఉండేది. ఎవరన్నా అతిథి వస్తే ఎవరిని అడగాల్సిన పని లేదు. సింహద్వారం నుంచి దొడ్డు గుమ్మం ద్వారా నూతి దగ్గరికి వెళ్ళిపోతాడో, తినగా కాళ్ళు కడుక్కుంటాడో, అమ్మ వడ్డించండి అంటాడో, వడ్డించేసి ఉంటుంది. అప్పటికే అంత ఔదార్యం ఉంటుంది. ఆయన ఎవరు, ఏ కులం, ఏ ప్రాంతం, స్త్రీయా పురుషుడా ఏమీ లేదు. పైగా దంపతులుగా వస్తే పార్వతీ పరమేశ్వరులు వచ్చారండి, మా ఇల్లు పావనమైందండి, ఇంకా అన్నం సరిగ్గా ఉడకకుండా ఉందండి, కూరలు పచ్చళ్ళు ఎక్కువగా లేవండి, పిండి వంటలు అసలే లేవండి, ఏదో చారోసి పెడుతున్నామండి, తినండి అని అభ్యర్థించి ఊరు పేరు తెలియని వ్యక్తుల చేత మహావిష్ణువుగా భావించి అన్నదానం చేసినటువంటి జాతి భారత జాతి. ఊరు పేరు తెలియని వాడిని. అలా ఒకళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక ఆయన అక్కడ బండి కట్టేసి లోపలికి వెళ్ళాడు, తిన్నగా దొడ్లోకి వెళ్ళాడు, కాళ్ళు కడుక్కున్నాడు, వడ్డించేశారు, భోజనం చేశాడు. మధ్యాహ్నం భోజనం చేసినారు, కాసేపు పడుకుంటారు కదా, అందుకని ఏదో అక్కడ ఒక మంచం వేశారు వసారాలో, పడుకున్నాడు, లేచాడు. కాసేపు మళ్ళీ టీ తాగే సమయం కదా, టీ ఇస్తే తాగాడు. అప్పుడు యజమాని అడిగాడు, అయ్యా మీరు ఏ ఊరు నుంచి వచ్చారు, ఏమిటి, మా అదృష్టం కొద్దీ మా దగ్గర ఆపారు, మీరు మాకేమైనా చుట్టం అవుతారా అని అడిగాడు. ఏమీ లేదయ్యా, నీది నాది బాదరాయణ సంబంధం అన్నాడు. ఏమిటి బాదరాయణ సంబంధం అంటే, నీ ఇంటి ముందు రేగు చెట్టు ఉంది, నా బండి చక్రాలు కూడా రేగి కర్రతోనే చేశారు, ఆ అనుబంధం కారణంగా ఇక్కడ ఆపేశాను బండి అన్నాడు. ఇది బాదరాయణ సంబంధం. ఒక మనిషితో సంబంధం పెట్టుకోవడానికి ఈ మాత్రం కారణం చాలండి. రోటరీషిప్ మెంబర్ డ్రైవ్లో ఇది గుర్తుపెట్టుకుంటే అందరూ మెంబర్లు అవుతారు. ఎవరితోనూ మనం ఏమీ తెలియని వాడిని కూడా చేర్పించవచ్చు. మనం ఎలా ఆలోచిస్తామంటే, నేను ప్రెసిడెంట్ కావాలంటే మన క్యాస్ట్ వాళ్ళు ఉండాలి అని చేర్పిస్తాం ముందే. రాజకీయ పార్టీలు వాళ్ళు అలాగే చేర్పించుకుంటారు.
నేను అవ్వాలంటే మన వాళ్ళు ఉండాలి కదా, లేదా మన ఏరియా వాడు మన పక్కవాడు ఉంటే రేపొద్దున నాకు ఓటేస్తాడు వీడు. ఈ దరిద్రం ఉండకూడదు. సేవాభావం ఎవరిలో ఉంది, త్యాగభావం ఎవరిలో ఉంది, వారిని చేర్పించాలంటే ఎలాగా? ఎందుకంటే డబ్బు ఉంటుంది కొంతమంది దగ్గర, వినరు, త్యాగం ఉండదు. వీళ్ళు చాలామంది ఉన్నారు అలాగా. మేడల మీది మేటలకు మేటి దొరలు ధనరాజులు, మేడల మీది మేడలకు మేటి దొరలు ధనరాజులు, ఇండ్లలో గూడి సమస్త సంపదలు, ఇండ్లలో గూడి సమస్త సంపదలు, కూటికి నోచరు రెండు పూటలు. మేడల మీది మేడలకు మేటి దొరలు ధనరాజులు, ఇండ్లలో గూడి సమస్త భోగములు, ఇండ్లలో గూడి సమస్త భోగములు, కూటికి నోచరు రెండు పూటలు, వాడగలేరు చక్కెర, వాడగలేరు చక్కెర, చపాతియో రొట్టెయో కుక్కు కొందురు, వాడగలేరు చక్కెర, చపాతియో రొట్టెయో కుక్కు కొందురు, ఈ వాడిన జీవితములకు 100 కోట్ల ధనములేలయా. ఇలాంటి గ్యాంగ్ చాలామంది ఉన్నారు. ఇవాళ మాది 2000 కోట్ల టర్న్ ఓవర్ అంటాడు, రాత్రి 2 చపాతీలు తినలేడు ఈ సన్నాసి. ఎందుకు వీడికి 2000 కోట్ల టర్న్ ఓవర్? వీడిని టర్న్ ఓవర్ అవ్వమనండి పక్కకి, ఇద్దరు తిప్పాలి, అంతలా ఉన్నాడు. ఒక్కడిలా తిరగలేడు. వీడికి టర్న్ ఓవర్ 1000 కోట్లు. నువ్వు టర్న్ ఓవర్ అవ్వలేవు పక్కకి, నీకు టర్న్ ఓవర్ దేనికయ్యా? ఎందుకంటే ఎవరినో మించాలి, మనకు అవసరమే కాదు డబ్బు, వాడిని ఎవరినో మించాలి. ఎందుకంటే మా తోడళ్ళు 1000 కోట్లు అండి, నాది 2000. తోడళ్ళతో నీకు పోటీ. వాడు క్యాన్సర్ వస్తే తోడోళ్ళకి క్యాన్సర్ వచ్చింది నీకు ఇస్తానంటే ఒప్పుకుంటావా? మరి కుదరదే. తోడోళ్ళకి 100 కోట్లు ఉంటే మనకు 100 కోట్లు ఉండాలి. మరి తోడోళ్ళకి క్యాన్సర్ ఉంటే మనకు ఉండొచ్చా? ఉండకూడదు. ఇదేం స్వార్థం అండి? అది ఉన్నప్పుడు ఇది ఉండాలి కదా. తోడోళ్ళకి ఉన్న దుఃఖాలన్నీ మనకుంటే ఒప్పుకుంటామా? వాడికి ఉండే వైభవాలన్నీ మనకు ఉండాలా? వాడి దుఃఖాలు వాడికే ఉండాలా? అంటే మన బంధువుల్లో కూడా మందే పై చెయ్యి, మన మిత్రుల్లో కూడా మందే పై చెయ్యి, మన కులంలో కూడా మందే పై చెయ్యి, మన సంస్థలో కూడా మందే పై చెయ్యి. వెరసి స్వార్థం నాదే పై చెయ్యి. దేశం ఎందుకు వెనకబడిందో ఆలోచిద్దాం. నువ్వు కారణమే, నేను కారణమే మిత్రమా. ఎవడు తప్పించుకునే అవకాశం లేదు. నీ రంగంలో నువ్వే పైన ఉండాలని ఎందుకు అనుకుంటావు? 100 మందిని ఉండని, 100 పూలు వికసించని, 1000 భావాలు వర్ధిల్లని, మనకు సంతోషం. ఆ విశాల భావంతో అందరికీ అవకాశం కల్పించాలి. మనమే కావాలని కొన్ని వదిలేసుకోవాలి, కార్యక్రమాలు వదిలేసుకోవాలి, వ్యాపారాలు వదిలేసుకోవాలి, బంధాలు వదిలేసుకోవాలి. అన్నీ మనమే చేయక్కర్లేదు. ఒక స్కూల్ పెట్టినవాడు ఆ స్కూలుతో సంతోషపడి ఉండి వాళ్ళ అబ్బాయికో అమ్మాయికో కావాలంటే ఆ స్కూల్ ఇచ్చుకుంటే చాలు. దేశమంతా వీడే బ్రాంచీలు పెట్టక్కల్లా, అదో దరిద్రం. ఇక్కడ దేశమంతా నేనే ఉండాలి, మిగిలిన వాళ్ళందరూ మట్టి అయిపోవాలి. పైకి తర్వాత ఏం నేనే మొత్తం ఈ వ్యవస్థనే చేసి, అబ్బాయి వీడు లేకపోతే ఇంకోటి చేసేవాడు, వీడు పుట్టకముందు లేదా ఇక్కడ? ఏదో కబుర్లు ఇవన్నీ. దేశమంతా వీళ్ళు బ్రాంచీలు పెట్టకుండా ఉంటే బోల్డు మంది బతికేవాళ్ళు అండి. వాళ్ళందరి బతుకు చెడగొట్టాం మనం. ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ కల్పించామనొద్దు, ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా మనమే కారణమయ్యాం. ఎన్నో సంస్థలు మూతపడ్డానికి కూడా మనమే కారణమయ్యాం. ఎందుకంటే మనస్వార్థం, నేనే పైన ఉండాలి, బ్రాండ్ నేమ్ నా బ్రాండ్. బోల్డ్ ర్యాంకులు సంపాదిస్తారు కష్టపడి రెసిడెన్షియల్ కాలేజీలో. ఒక్క మాస్టర్ ఫోటో ఉండదు, అంతా బ్రాండ్ నేమ్. పిల్లల ఫోటోలేమో వాటర్ ట్యాంక్ మీద వేస్తారు, మాస్టర్ల ఫోటోలు సెప్టిక్ ట్యాంక్ మీద వేస్తారు. కష్టపడి పాఠాలు చెప్పింది ఎవడో? మాస్టారా వీడా? వీడు పెట్టుబడి పెడితే పెట్టచ్చు, పాఠాలు చెప్పింది ఎవడండి? ఒక్క మాస్టర్ ఫోటో వేయాలి, ఎందుకంటే వాడు పైకి వచ్చేస్తాడేమో, వాడు వేరే పెట్టేస్తాడేమో అని భయం. రావణాసురుడు భయం, ఇది హిరణ్యకశ్యపుడు భయం, దుర్యోధనుడు భయం. వాళ్ళందరూ ఇదే భయంతో చచ్చారు చివరికి. ఆ భయం లేకుండా ఉండాలంటే మనం త్యాగం చెయ్యాలి. మేడల మీద మేడలు ఉన్నాయి, ధనరాజులే అందరూ కూడా. కానీ ఇళ్లలో సమస్త భోగాలు ఉన్నాయి, బ్రహ్మాండమైన బెడ్స్. మన బెడ్రూమ్స్ చూస్తే 7x7, ఎంతంత పొడుగు, 6x6, 7x7, మొగుడు ఇంటూ పెళ్ళాం. అది కూడా ఇంటూయే, ఇద్దరికి పడదు. వీరు ఈ చివరికి వెళ్ళిపోతారు, వారు ఆ చివరికి వెళ్ళిపోతారు. నువ్వాదరిని నేనాదరిని అంతే. ఎందుకంటే ఇద్దరికి పడదు, ఎందుకంటే ఎవరి ఫోన్లో వారు ఉన్నారు, వారి ఫోన్లో వారు ఉన్నారు, వీరి ఫోన్లో వీరు ఉన్నారు. ఇద్దరు కలిసి కూర్చుని మాట్లాడుకునే అవకాశం లేదు. ఓ దంపతులకి విడాకులు అయ్యేయట, కోర్టులో కేసు నడుస్తుంది. అటో లాయరు ఇటో లాయరు ఉంటారు కదా. అందులో ఒక లాయరు వాదిస్తున్నట్ట,
అసలు ఈ విడాకుల వరకు ఎందుకు వచ్చింది పరిస్థితి చెప్పమని అడిగాడు జడ్జి గారు. అంటే ఒక లాయర్ చెప్తున్నాడు, జస్ట్ యువర్ ఆనర్ మీరు కొంచెం సావకాశంగా వినాలి. ఒకరోజు ఈ దంపతులు అన్యోన్యంగా పక్కపక్కనే కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా అన్నట్టు వెంటనే అవతల లాయర్ అబ్జెక్ట్ యువర్ ఆనర్ అన్నట్టు. ఈ దేశంలో దంపతులు ఉన్న వాళ్ళు ఎవరు అన్యోన్యంగా పక్కన కూర్చొని మాట్లాడుకోరండి, ది స్టేట్మెంట్ ఈజ్ రాంగ్ అన్నట్టు. వెంటనే అసలు ఈ మాటే తప్పండి. వెంటనే జడ్జి గారు అన్నట్టు ఐ యాక్సెప్ట్ ది అబ్జెక్షన్ బికాస్ సేమ్ థింగ్ హ్యాపన్స్ ఇన్ మై హౌస్ అన్నట్లు. వాళ్ళు అన్యోన్యంగా ఉండి పక్క పక్కన కూర్చుంటే దంపతులు అలా అవుతారండి, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అవుతారు. కానీ అంటే వెంటనే జడ్జి గారు అన్నట్టు బాబు ఆయన అనుభవం కూడా అటువంటిది, ఆయన ఏం చేస్తాడు, నేను మా ఆవిడ ఎప్పుడు మాట్లాడుకోలేదా, నువ్వేంటి ఏదో మాట్లాడుకున్నారంటావు, మాకు విచిత్రంగా ఉంది. దంపతులు మాట్లాడుకుంటారా, దెబ్బలాడుకోవాలి. కానీ ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? పూర్వం అలా లేదే. సంస్కృతిని సాహిత్యాన్ని మొత్తం దిగమింగేసి స్వార్థ ప్రవృత్తిని బాగా పెంచి పోషించాం. మళ్ళీ త్యాగ ప్రవృత్తిని, దాన ధర్మాల ప్రవృత్తిని పెంచడానికి అంతర్జాతీయంగా దైవ సమానమైన సంస్థలో ఉన్నారు మీరు. గర్వించండి, ఆనందంగా ఉండండి. లోకంలో నిస్వార్థ ప్రవృత్తిని పెంచడం కోసం రోటరీ క్లబ్ ఉపయోగపడాలి. ప్రభుత్వాన్ని మనం మార్చలేం, రాజకీయాలు మనం మార్చలేం, సంఘాన్ని మొత్తం మనం సంస్కరించలేం. కానీ వ్యక్తులలో స్వార్థ ప్రవృత్తిని ఎంత తగ్గించి త్యాగ ప్రవృత్తిని ఎంత పెంచగలిగితే అంతా మనం సేవ చేసినట్టే. చాలు, అది చాలు. ఇప్పటికే మీ సంస్థ ద్వారా అంతర్జాతీయంగా ఎన్నో కోట్ల విలువ చేసే డాలర్ల ఉపయోగాలు జరిగాయి, రూపాయలు కాదు. ఎన్నో కార్యక్రమాలు జరిగాయి. లేకపోతే ఈ సంస్థ ఇన్ని శాఖలుగా ఇంత వృద్ధి చెందదు. అంతర్జాతీయంగా అటువంటి మహానుభావులు పెట్టడం ఉద్దేశం అదే. ధనవంతులు మొత్తం పేదవాళ్ళని చేద్దామని కాదు, నువ్వు ధనవంతుడుగానే ఉండు హాయిగా, నీతో పాటు 10 మందిని బతకని, అంతా నువ్వే ఏం చేసుకుంటావు. అదే మనం ఈ పద్యంలో చెప్పుకున్నావు. వాడగలేరు చక్కెర షుగరు పంచదార ఏడైనా కుదరదో. రాత్రి అయ్యేసరికి చపాతీ రొట్టె, అది మళ్ళీ 2 అయితే బరువు పెరుగుతాడు. చట్నీ వేస్తే బీపీ, షుగర్ వేస్తే షుగరు. ఏం వేయకుండా దేనికయ్యా? ఒక చపాతీకి 100 కోట్ల. ధరలు ఎంత పెరిగాయన్నా ఒక్క చపాతీ 100 కోట్లు కాలేదే. అది కూడా పుల్కాని వచ్చేయవచ్చిన, ఇంకా అల్కా, అందులో నూనె కూడా ఉండదు, అదో కర్మ. ఆ రొట్టె ఇలా పీక్కుని తింటూ కూర్చోవడం, ఇక్కడ అదో తోలు పీకినట్టే ఉంటుంది. అది దాంట్లో నూనె ఉంటే కదా. ఎందుకంటే డాక్టర్ గారు చెప్పారు నూనె పనికిరాదు, అసలు జీవితమే పనికిరాదు. ఒక్క మాట చెప్తే నూనె పనికిరాదు, నెయ్యి పనికిరాదు, వేపుడు పనికిరాదు, పచ్చడి పనికిరాదు, జీవితమే పనికిరాదు. అసలు పనికిరానివి చెప్పేవాళ్ళే ఎక్కువయ్యారు పనికొచ్చేవి చెప్పేవాళ్ళ కంటే. ఇత్తెనకు మరి ఏం తినాలి? చెవాట్లు చెప్పు దెబ్బలు తినాలి, ఇంక తినడానికి ఏం లేవు ఎక్కడ. చెవాట్లు చెప్పు దెబ్బలు తినాలి. మనం ఏం తిన్నామో, ఎంతకాలం ఉన్నామో అనేది ఎప్పుడు ముఖ్యం కాదండి ఇక్కడ. ఈలోపు చేయవలసిన దాన ధర్మాలు చేసి త్యాగభావాన్ని మనం పెంపొందించినట్టయితే రేపు వెళ్ళిపోయినా నష్టమేం లేదు, మన పేరు చెప్పుకుంటారు హాయిగా. ఇవన్నీ చేసినా చేయకపోయినా కూడా ఉంటామని ఏం లేదు ఇక్కడ. నువ్వు ఉండేలోపు ఏం చేసావు అనేది ముఖ్యం, కానీ ఎంతకాలం ఉన్నామనేది ఎప్పుడూ ముఖ్యం కాదు. శంకరాచార్య స్వామి 32 ఏళ్ళు బతికారు. 32 ఏళ్ళు, అందులో 16 ఏళ్ళు ఆయన బాల్యానికి విద్యాభ్యాసానికి సరిపోయింది. ఆ 16 ఏళ్లలోనే 3 సార్లు భారతదేశం అంతా పాదయాత్ర చేశారు. 153 రచనలు చేశారు. క్రీస్తు శకం 8వ శతాబ్దంలో ఉన్న మహానుభావుడు. ఇప్పటికి 1200 ఏళ్ళు అయింది. ఆయన సాహిత్యం చిరకాలం మిగిలిపోయింది. ఇలాగా ఓన్లీ 32 ఇయర్స్ మై ఫ్రెండ్స్, ఓన్లీ 32 ఇయర్స్. 32 ఏళ్ళు బతుకులో ఇన్ని సాధించడం మానవ మాతృడికి సాధ్యమేనా? ఎంత తపస్సు, ఎంత కృషి. ఆ రోజుల్లో కార్లు ఉన్నాయా, ఫ్యాన్లు ఉన్నాయా, ఏసీలు ఉన్నాయా, ప్రయాణ సాధనాలు ఉన్నాయా? నడిచి వెళ్ళడం తప్పితే వేరే దిక్కు లేదే. అటువంటప్పుడు అంత తాటాకులు తప్పితే రాయడానికి ఏం లేదే. పుస్తకాలు లేవు, తాటాకుల మీద రాయాలి. ఆ రాసింది ఎవడైనా కాస్త ఇలా అన్నాడంటే చినిగిపోతుంది, కాస్త వాననీళ్ళు పడ్డాయంటే మొత్తం కరిగిపోయి కుళ్ళిపోతుంది. అటువంటి స్థితిలో 153 రచనలు చేశారు ఆయన. అంటే 100 ఏళ్ళు బతకడం, 125 ఏళ్ళు బతకడం, 150 ఏళ్ళు బతకడం పెద్ద విషయం కాదు. ఇక్కడ ఏం చేశారు? సమాజాన్ని సంఘటితం చేశారా, విడదీశారా? అద్వైతం అనే ఒకే ఒక సిద్ధాంతం ద్వారా జాతి, కుల, మత, ప్రాంత భేదరహితంగా యావత్ సమాజాన్ని సంఘటితం చేసిన మహానుభావుడు శంకరాచార్య.
అటు కేరళ నుంచి ఇటు కాశ్మీర్ వరకు. నువ్వెవరో తెలుసుకో, దేవుడు ఫలానా నేను చెప్పట్లా, నువ్వెవరో తెలుసుకో చాలు. దేవుడు ఉన్నాడా లేదా కూడా నీకు అనవసరం. నువ్వు దేవుడిని నమ్మకపోయినా పర్వాలేదు, నువ్వు నమ్ముతున్నావు కదా, నేనెవరనే ప్రశ్న వేసుకో, దానికి సమాధానం దొరికాక నాకు చెప్పు, లేకపోతే నా గ్రంథాలు చదువు అన్నాడు ఆయన. అప్పుడు మనం ఈ కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, స్త్రీ పురుష భేదాలకి అన్నిటికీ అతీతం అనే విషయం అర్థమవుతుంది. అప్పుడు షుగర్ వచ్చినా పర్వాలేదు, బీపీ వచ్చినా పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదండి, ఉంటే ఉంటాం, పోతే పోతాం. చేయవలసినవన్నీ చేసేసిన తర్వాత దేనికి ఇది? చేయవలసినవన్నీ చేసేసాం, ఇంకెందుకు? సంతృప్త శూన్య స్థితి అంటారండి. ఒక మేధావులు అనుభవిస్తారు ఈ స్థితిని, సంతృప్త శూన్య స్థితి. ఇది చిత్రమైన మాట. అంటే చెయ్యవలసినవి చేసేశాక సంతృప్తి కారణంగా ఒక శూన్యం ఏర్పడుతుంది మనస్సులో, ఒక మేధావికి వస్తుంది. ఇలా ఆశ్చర్యం ఏంటంటే నోబెల్ బహుమతి పొందిన వాళ్ళు అమెరికాల వాళ్ళే ఎక్కువ ఉంటారు సహజంగా. కానీ ఆ అమెరికాలో ఉన్న నోబెల్ బహుమతి పొందిన వాళ్ళు ఎక్కువ మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎక్కువ మంది అంటే ఎక్కువ మంది అని కాదు, కానీ అసలు మనం ఆశ్చర్యపోతాం. కనీసం 10-15 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇది నోబెల్ బహుమతి పొంది ఆత్మహత్య చేసుకోవడం ఏమిటి? వాళ్ళు వెళ్ళిపోతూ ఏదో సైనేడో ఏదో స్వీకరించి వెళ్ళిపోతూ రాన్నది ఏమిటంటే, నాకు ఇంకా ఏం చేయాలో తోచట్లేదు, అందుకని చచ్చిపోతున్నాను. నోబెల్ బహుమతి వరకు వెళ్ళిపోయాడు, ఇంకేముంది? దానికే మన సంస్కృతి చెప్పే సమాధానం ఏమిటి అంటే, నువ్వు నోబెల్ బహుమతి కోసం ఏదన్నా చేసుంటే అది వచ్చిన తర్వాత మళ్ళీ నీకు అసంతృప్తే మిగులుతుంది. దానికోసం కాకుండా ఇది నా ధర్మం అనుకుని చేస్తుంటే ఎప్పుడూ సంతృప్తిగానే ఉంటావు. ఇది చెయ్యాలి అని లక్ష్యం పెట్టుకుని చేయడం కాదు, చెయ్యాలి కాబట్టి చెయ్యాలి. దాతవ్యమితే యద్దానం దీయతే అనుపకారణే, భగవద్గీతలో చెప్పిన మాట. దానం ఎందుకు చెయ్యాలి అంటే చెయ్యాలి కాబట్టి చెయ్యాలి, దాని ఫలితం ఆశించి కాదు. ఫలితం ఆశించి కాదు చేయవలసింది. మనం ఫలితం ఆశిస్తాం కాబట్టి దైవ పూజల్లో కూడా మనం చాలా నిరాశకు లోనవుతూ ఉంటాం. గమనించండి, ఏదో మొక్కుకుంటాం. మాకు మనవడు పుడితే గిరి ప్రదక్షిణం చేస్తానంటాడు. అరుణాచలంలో గిరి ప్రదక్షిణానికి మనవడు పుట్టడానికి సంబంధం ఏమిటో నాకు అర్థం కాదు. పోనీ వీడిదేమన్నా సూర్యవంశమా, చంద్రవంశమా? వీడు మనవడు పుట్టి దేశాన్ని ఏమైనా ఉద్ధరిస్తాడా? వీడు దోచుకున్నాడు, వీడికంటే వాడు దోచుకుంటాడు. అరుణాచలంలో గిరి ప్రదక్షిణం చేసేట తర్వాత కోడలు గర్భం ధరించేది మనవడు వచ్చి. అంటే ఆ రమణ మహర్షి బెక్క చచ్చిపోయి 50-70 ఏళ్ళు తపస్సు చేసింది వీడికి మనవడ పుట్టడానిక. మనం ఎలా ఆలోచిస్తున్నాం? ఇవాళ కొన్ని లక్షల మంది గిరి ప్రదక్షిణాలు చేస్తే పూర్ణం వచ్చిందంటే చచ్చిపోతున్నారండి అక్కడ అరుణాచలంలో. నేను మొన్న ఫిబ్రవరి నెలలో వెళ్ళినప్పుడు అక్కడ అరుణాచలం దేవస్థానం వాళ్ళు 3 రోజులు మాట్లాడితే వాళ్ళు నన్ను అడిగింది ఏమిటంటే, ఈ పిచ్చి నమ్మకాలను ఖండించండి సార్, అందుకే మమ్మల్ని పిలిచామని చెప్పారు వాళ్ళు. మమ్మల్ని పిలిచింది అందుకే దయచేసి ఖండించండి, చచ్చిపోతున్నాం, పూర్ణం వస్తుంటే పీడకలు వస్తున్నాయి మాకని చెప్పారు వాళ్ళు. 5 లక్షల మంది వస్తున్నారండి అక్కడికి. అందున ఈ పిచ్చి మన తెలుగు వాళ్ళకే బాగా ఎక్కువ. 5 లక్షల్లో 4 లక్షలు మనవాళ్ళే. అంత శుభ్రంగా తినడం, తాగడం, ఆ సీసాలన్నీ ప్లాస్టిక్ సీసాలు, మంచినీళ్ళు అన్నీ అక్కడ బారేయడం, మొత్తం పర్యావరణం నాశనం అయిపోయింది అరుణాచలంలో. పరమ పవిత్రమైన తపస్సు చేసుకునే స్థానం ఇవాళ అయిపోయింది. మనకి ఎంతసేపు ఎవడో వెళ్ళాడు, మనం వెళ్ళాలి. వెళ్ళాయి 3 సార్లు తిరిగే పేగ ఒక పూర్ణిమ కాదు, 16 పూర్ణిమలు మొక్కై. కేవలం అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణం చేయడం వల్లే వాడికి మోక్షం వస్తే ఆర్టీసీ డ్రైవర్కి ఒక 100 సార్లు మోక్షం రావాలి. ఇప్పటికి ఇప్పుడు రోజు పెడతాడు, రోజు తిరుగుతాడు. ఆధ్యాత్మికత మనకి రవ్వంత కూడా అర్థం కాలేదండి. అందుకే వ్యాసుడు భారతంలో ఏం చెబుతాడంటే, ఫలితాన్ని ఆశించి చెయ్యకు. భగవద్గీతలో చెప్పింది అదే, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. ఫలితాన్ని ఆశించుకో. ఫలితాన్ని ఆశిస్తే నీకు అసంతృప్తి తప్పదు. ఆ ఫలితం వచ్చేసిన తర్వాత ఏమిటి? నేను పిహెచ్డీ చేయాలి అనుకున్నాను, నా జీవిత లక్ష్యం అండి పిహెచ్డీ అని నా పేరు పక్కన పెట్టుకుంటే చాలండి అనుకున్నాడండి. పిహెచ్డీ చేశాడు మొత్తం మీద చాలా. ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో, వాళ్ళ కులంలోనో, వాళ్ళ ఊళ్ళోనో, వాళ్ళ కుటుంబంలోనో డిగ్రీ దాటి చదివిన వాళ్ళు ఎవరూ లేరు. అందుకని ఆయన ఏదో పెట్టుకున్నాడు. నిజమే, చేశాడు, చాలా కష్టపడి. తల్లిదండ్రుల దగ్గర డబ్బు లేకపోయినా ఈయనే ఏదో మొత్తం మీద మెరిట్ సంపాదించిన, స్కాలర్షిప్లు రోటరీ క్లబ్ నుంచో ఎక్కడి నుంచో దాన ధర్మాలు ఏవో పొంది మొత్తం మీద చేశాడు. ఈ పిహెచ్డీ లక్ష్యం పెట్టుకున్నాక తర్వాత ప్రజాసేవ, ఆ జ్ఞానాన్ని 10 మందికి ఉపయోగపడేలా చేయడం అనేది పెట్టుకోకపోతే పిహెచ్డీతో శూన్యమైపోతాడు. దీన్నే సంతృప్త శూన్య స్థితి అంటారు. ఆ స్థితి నుంచి మనం బయటపడాలి అంటే అసంతృప్తి అనేది ఉండకూడదు అసలు జీవితంలో.
ఇది సాధించాలి, ఇది సాధించాలి కాదు. ఇక్కడ ఉన్నంతకాలం ఏం చేయాలో అది చేద్దాం. ఎప్పుడు భగవంతుడు పిలిస్తే అప్పుడు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉందాం. ఆయనది ఆలస్యం కానీ మనది ఆలస్యమే లేదు. ఇక్కడ వాడు నిత్యం హాయిగా ఉంటాడు. అందుకే వ్యాసుడు చెబుతాడు భారతంలో ఒక సందర్భంలో, నా ఫలా దర్శన ధర్మ శంకితం యో న దేవతాక, నా ఫలా దర్శన ధర్మ శంకితం యో న దేవతాక, యష్టవ్యం చ ప్రయత్నేన దాతవ్యం అనసూయయా అంటాడు. దానగుణాన్ని మీరు ఎలా పెంచాలి జనంలో అంటే, ఈ అరుణాచలం మొక్కేవాళ్ళని, కాశీ మొక్కేవాళ్ళని, శ్రీశైలానికి మొక్కేవాళ్ళని, తిరుపతి మొక్కేవాళ్ళని రోటరీ క్లబ్కు మొక్కుకోమని చెప్పండి. అది కూడా జరుగుతుందని చెప్పండి. నేను చెబుతాను, నాకేం అభ్యంతరంలా. నువ్వు దేవాలయాల్లో హుండీల్లో వేసే కంటే సమాజ సేవకి సొమ్ము వినియోగిస్తేనే ఎక్కువ పుణ్యం. అదే ఎక్కువ పుణ్యం. ఎందుకంటే దేవాలయాల్లో, పెద్ద పెద్ద దేవాలయాల్లో సొమ్ములు వేస్తే ఏమవుతాయో మనకి తెలియదు, దేవుడికే తెలియదు. మనకెక్కడ తెలుస్తుంది? మనం అజ్ఞానం, దేవుడికే తెలియదయ్యే, మనకేం తెలుస్తుంది? కానీ స్వచ్ఛంద సంస్థలకు ఇచ్చినటువంటి సొమ్ముకు లెక్క ఉంటుంది ఖచ్చితంగా. ఇక్కడ ఎవరు సొమ్ము కోసం ఇందులో చేరారండి. ఏదో ఒక స్థానం, గౌరవం ఆశించేసి కానీ డబ్బులు ఆశించి ఇందులో ఎవరు చేరారు? మీ డబ్బులే ఖర్చు అవుతాయి. ఏముంటాయి ఇందులో? మీ డబ్బులే ఖర్చు అవుతాయి. మీ సమయం ఖర్చు అవుతుంది, మీ ఆరోగ్యం ఖర్చు అవుతుంది. బోళ్ళు ప్రయాణాలు చేయాలి, తిరగాలి, మీ డబ్బులే ఖర్చు పెట్టుకోవాలి. చాలా అన్నీ లెక్క రాయలేరు మీరు. ఒకడు ఎవరన్నా సంస్థ నుంచి ఇచ్చిన అన్నీ లెక్క రాయలేరు. ఆయన పెద్ద ఆయన ఏమంటాడు, ఈ మాత్రం నువ్వు పెట్టుకోలేవు, రాస్తున్నావు అంటాడు ఆయన. పెట్టుకోవాలి అంటే ఏం ఆశిస్తున్నావు? మనం మహా ఆశిస్తే ఓ మంచి పేరు, అంతకంటే ఉంది, తప్పేం లేదు. అంచేది ఫలాన్ని ఆశించి కాదు చేయవలసింది. రోటరీ క్లబ్కు మొక్కుకోమనండి. నేను కూడా వికలాంగులకి ఇంత సేవ చేస్తున్నాను, దివ్యాంగులకి, ఈసారి వాళ్ళకి ఇచ్చేటువంటి సాధనాల ఖర్చు అంతా నేను భరిస్తా అని మొక్కుకోమనండి. అలా మొక్కుకున్నా కూడా మనవడ పుడతాడో నేను గ్యారంటీ ఇస్తా. అక్కడ జరిగింది ఇక్కడ జరగదా అండి? అక్కడ జరిగింది ఇక్కడ జరగదా? అదేమిటది? దేవుడు కేవలం గుళ్ళో విగ్రహం రూపంలోనే ఉంటాడా? సమాజంలో పేదవాళ్ళ రూపంలో ఉండడా? సమస్త శాస్త్రాలు గుళ్ళో దేవుడు ఉంటాడనే దానికంటే సమాజం రూపంలోనే దేవుడు ఉంటాడని చెప్పింది అనుమానమేళ. ఆర్తిం ప్రపద్యే అఖిల దుఃఖ భాజాం అంతస్థితో ఏన భవంత్య దుఃఖాక, వేదమే చెప్పిన మాట ఇది. ఒక ఋషికి 1000 ఏళ్ళు తపస్సు చేసిన కారణంగా భగవంతుడు ప్రత్యక్షమయ్యాట. ఆయన శివుణ్ణి కోరుకున్నాడు, శివుడు రూపంలో కనబడ్డాడు. నీకేం వరం కావాలి అని అడిగాట. అష్టర్థయుక్తాం అపునర్భవం వా నకామయేఘాం గతిమి ఈశ్వరాణం, నాకు దేవలోకం అక్కర్లేదు, స్వర్గం అక్కర్లేదు అన్నట్ట. మరి ఇంకేం కావాలయ్యా, ఎందుకు చేశావు? అష్టర్థయుక్తం అపునర్భవం వా, అష్టైశ్వర్యాలు అక్కర్లేదన్నట్ట. అపునర్భవం వా, మోక్షం కూడా నాకు అక్కర్లేదు. మోక్షం అక్కర్లేదంటావు, ఐశ్వర్యాలు వద్దంటావు, ఎందుకు చేసావయ్యా బాబు అంటే అన్నట్ట. అంతస్థితో ఏన భవంచ దుఃఖాగ ఆర్తిం ప్రపద్యే అఖిల దుఃఖ భాజాం. ఈ లోకంలో ఎంతమంది అనారోగ్యాలతో దుఃఖపడుతున్నారో వాళ్ళ దుఃఖం అంతా నాకు ఇచ్చేయి, అది నాకు కావాలి అన్నట్ట. అది నాకు కావాలి అన్నట్ట. వాళ్ళ దుఃఖం నాకు ఇచ్చేయి, నా సుఖం వాళ్ళకి ఇచ్చే అన్నట్ట. అది ఋషి, అది వైదిక ఋషి. హిందూ ధర్మం అంటే ఇది, భారతీయ సంస్కృతి అంటే ఇది. నాకు ఐశ్వర్యాలు వద్దు, మోక్షం వద్దు, ఏం వద్దు. లోకంలో చాలామంది అనారోగ్యాలతో దుఃఖపడుతున్నారు, అన్నిటికీ పూర్వజన్మ కారణమని కుళ్ళిపోతున్నారు. వాళ్ళ జన్మకర్మ ఫలాలన్నీ నాకు ఇచ్చేయి, వాళ్ళ అనారోగ్యాలన్నీ నాకు ఇచ్చేయి, నా ఆరోగ్యం వాళ్ళకి ఇచ్చేయి, ఇంతకంటే ఏం కోరను అన్నట్ట. ఇది ఆశయం, ఇది ఆశయం. అక్కడ మీరు ఆశయం అని రాశారే, ఇది మన ఆశయం, ఇది మన ఆశయం. దుఃఖపడేవాడి కన్నీళ్లు తోడవడమే మన ఆశయం. భగవంతుడు ఈ చూపుడు వేలు ఇచ్చింది బలహీనుల్ని బెదిరించడానికి కాదు, బాధపడే వాళ్ళ కన్నీళ్లు తోడవడానికి ఈ చూపుడు వేలు ఇచ్చాడు మనకి. ఆ కన్నీళ్లు తోడవడానికే మనకి త్యాగభావాన్ని గురించి మనం బాగా ప్రచారం చేయాలి. బాబు ఎలాగో మీరు సంపాదించుకున్నారు, ఏవో చేస్తున్నారు, మొక్కుతున్నారు, మీకు ఫలితం కనపడకపోతే ఏమవుతారు? వీళ్ళు మతం మారిపోతారు. అది విచిత్రం. ఇప్పుడు ఇక్కడ తీర్చిన దేవుడు అక్కడ తీరుస్తాడా? దేవుడు ఒక్కడే కదా. 100 మతాలు ఉండొచ్చు ప్రపంచంలో, కానీ అన్ని మతాల వాళ్ళు అంగీకరించే ఏకైక విషయం ఏంటంటే దేవుడు ఒక్కడే. 2 దేవుళ్ళు ఉన్నారని ఎవడో చెప్పడు, చెప్తే వాడు మూర్ఖుడు, అనుమానం లేదు. ఇంకా 2 ఉంటే వాడు దేవుడు కాదు, ఒకడు దేవుడు, రెండోవాడు దయ్యమే. దేవుడు ఎప్పుడు ఒకడే ఉంటాడు. దేవుడు లేనివాడు అనేవాడు కూడా ఒకవాడు ఉంటే ఒకడే ఉంటాడంటగా 2 ఉన్నారని చెప్పడం, అది ఎవడు అంగీకరించరు ఆ విషయాన్ని. 2 ఉంటే దేవుడికి అర్థం లేదు. మంచి ఈ మతంలో తీరని కోరిక అక్కడ ఎలా తీరుతుందండి?
అంచేత స్వచ్ఛందంగా మీరు ఏ కార్యక్రమాలు చేపట్టారో ఆ కార్యక్రమం ఖర్చు నేను భరిస్తా, నా ఇంట్లో ఈ శుభం జరిగితే అని మొక్కుకోమనండి. ఖచ్చితంగా భగవంతుడు సమాజ రూపంలో ఉన్నాడు కాబట్టి వాళ్ళ కోరిక తీరుస్తాడు, మనకి సమాజ సేవ జరుగుతుంది. ఏ మొక్కుబళ్ళు గుళ్ళోనే మొక్కాలా, బళ్ళో మొక్కకూడదా, దేవుడికి సమాజంలో మొక్కకూడదా? మంచి జరగడమే కదా మనకు కావాల్సింది. గుళ్ళోకి వెళ్ళి ఏం మొక్కుతున్నాం మనం? వ్యక్తిగతమైన కోరికలు కోరుతున్నాం. ఇక్కడ మీ సంస్థ ద్వారా వ్యక్తిగతమైనవి ఏం చేయట్లేదని మీరు సమాజగతమైనవి చేస్తున్నారు. మీరు సమాజగతమైనవి చేస్తున్నారు. అంచేత ప్రజల్లో వ్యక్తిగత భావాన్ని సామాజిక భావనగా మార్చగలగాలి, ప్రధానమైన ఉద్దేశం. అందుకే వాళ్ళకి చెప్పవలసింది ఏమిటంటే, నాయన డబ్బులు మనం దాచుకున్నా కూడా సమయానికి అక్కరకు వస్తాయని కూడా చెప్పలేమండి. అందుకే మన సంస్కృతిలో ఏం చెబుతారు అంటే, సంపాదించు, ఎన్ని కోట్లైనా సంపాదించు, ఓ పని చెయ్యి, సగం నువ్వు ఖర్చు పెట్టేసుకో, అంత స్వేచ్ఛ ఇచ్చారండి. పిసినుగొట్టులా బతకమని చెప్పలేదండి. నెలకి 5 లక్షల ఆదాయం ఉన్నవాడు 2,50,000 వాడి భార్య పిల్లలు ఖర్చు పెట్టేసుకోవాలి, మిగలకూడదు. 31వ తారీఖు వచ్చేసరికి 2,50,000 అయిపోవాలి. ఇంటి అద్దె రూపంలోనో, ఇంటి రూపంలోనో, ఖర్చుల రూపంలోనో, మెయింటెనెన్స్ రూపంలోనో, ఏదైనా సరే ఖర్చు పెట్టాయి, భోగాలన్నీ అనుభవించు. ఎందుకంటే భోగ తృష్ణ తీరిపోవాలి. ఇంకా నాకు ఆ కోరికుంది, ఈ కోరికుంది అన్నది తీరిపోవాలి. ఏం పర్వాలేదు, సంపాదించుకుంటావు కదా, పేదవాడు కదా. ఆ మిగిలిన సగంలో సగం భవిష్యత్తు కోసం దాచిపెట్టుకోవాలి. అది కూడా చెప్పారు. అనారోగ్యాలు వస్తాయి, పిల్లల పెళ్ళిళ్ళు, చదువులు, బోళ్ళు కార్యక్రమాలు వస్తాయి, డబ్బు దాచిపెట్టుకోవాలి కదండి. ఏదో రకరకాల పథకాల్లో దాచిపెట్టు. ఆ మిగిలిన సగంలో సగం ఉంది కదా, 4వ వంతు భరతుడు భాగం, దాన్ని దాన ధర్మాల కింద వినియోగం చేయమని చెప్పారు. దాన ధర్మాల కింద వినియోగం చేయమని, దాని ప్రయోజనం కూడా చెప్పారు. అది వచ్చే జన్మకి పెట్టుబడి అన్నారు. వచ్చే జన్మకి పెట్టుబడి. ఒక వ్యాపారం చేసేవాళ్ళు పెట్టుబడి పెడతారు. ఏమండి ఇలా 10 కోట్లు 20 కోట్లు పెట్టుబడి పెట్టారంటే వెంటనే వస్తుందా? 10 కోట్లు పెట్టాం, ఇవాళ చూడు 5-6 ఏళ్ళు పోయాక చూడు దాని పరిస్థితి ఏమిటో అంటాం కదా మనం. 100 కోట్లు వస్తుందని ఆశిస్తాం కదండి. మరి 10 కోట్లు పెట్టుబడి పెట్టి 100 కోట్ల కోసం 5-6 ఏళ్ళు ఆగినప్పుడు 10 రూపాయలు ఎవడికో దానం ఇచ్చి దాని ప్రయోజనం కోసం ఆగలేమండి? వెంటనే రావాలా? వచ్చే జన్మకి పెట్టుబడి. మీ సంస్థకి దానం చేస్తున్నారు, డబ్బు ఇస్తున్నారు అంటే వచ్చే జన్మకు కూడా వాడు సురక్షితమైన వ్యవస్థ ఏర్పాటు చేసేసుకుంటున్నారు. హిందూ ధర్మం పురాణాలన్నీ చెబుతున్న విషయం నేను చెబుతున్నా, నేనేం కల్పించింది కాదు ఇది. పైగా ఇలా ఎవరికీ దాన ధర్మాలు చేయకుండా దాచుకుంటే డబ్బంతా ఏమవుతుందో మనకి సరదాకి కృష్ణదేవరాయల కాలంలో చెబుతారు ఒక మాట. కృష్ణదేవరాయలు అందరికీ, మరి పండితులందరికీ ఆయన అగ్రహారాలు ఇచ్చాడు కదా, ఇగో కంకణాలు వేయించాడు, గండపెండేరాలు వేయించాడు, గ్రామాలు ఇచ్చాడు, చాలా సన్మానాలు చేశాడు. అందుకని కానీ మా కవి పండితుల దగ్గర ఒక లోపం ఏమిటంటే, మాకు కాస్త 4 డబ్బులు వచ్చాయంటే మన ఎవడు పట్టుకోలేడు, ఇంకా డొక్కలో పొడుస్తూ ఉంటాయి. కవి పండితులు అందరికీ ఉంటుంది ఇది. అలాగే శుభ్రంగా ఏదో దుర్వ్యసనాల పాలవుతాడు కూడా, ఏదో పేకాటో ఏదో నేర్చుకుంటాడు, వీడి పాలిటికి ఎవడో తగులుతాడు, అయితే ఈ పేత్వా ఏదో ఒకటి పట్టుకుంటాడు. కాస్త ఎవడన్నా సినిమాల్లో 4 పాటలు రాసి కాస్త పేరు తెచ్చుకునేసరికి వాడికి కాస్త పేరు వస్తుందనగానే వాడి జగడ్డను ఒకటి తయారై వాడికి సీసా అలవాటు చేస్తాడు. ఇక సీసాయే ఉంటుంది, పాట ఉండదు. ఇలా ఉంటాయి కవి పండితుల్లో ఈ లక్షణాలు. లేదా భోగాలు. ఓ పిల్ల పెళ్లి చేశాడు, 10 లక్షల్లో చేయాల్సిన పెళ్లికి 10 కోట్లు ఖర్చు పెట్టేస్తాడు. ఎందుకంటే రాజుగారు ఇచ్చాడు. రాజుగారి శాశ్వతం ఏంటి ఇక్కడ? మన అవస్థ మనం చూసుకోవాలి కదా. అలాగే కృష్ణదేవరాయల అల్లసాని పెద్దన్న ఓసారి అడిగట్ట, ఏమండి పెద్దన్న గారు మీకు బోల్డ్ డబ్బు ఇచ్చాం, ఆభరణాలు ఇచ్చాం, అన్నీ జాగ్రత్తగా దాచుకున్నారా, ఖర్చు పెట్టేయకుండా వృద్ధాప్యం వస్తుంది అంటే ఆయన సరదాగా అన్నట్ట, కలనాటి ధనములు అక్కరగల నాటికి బొంద కవల గర్భుని వశమి, కలనాటి ధనములు అక్కరగల నాటికి పొంద కమల గర్భుని వశమే, నెల నడిమి నాటి వెన్నెల అలవడునే గాదెవోయ అమవసని సికిన్ అన్నట్ట. ఏమయ్యా రాజా, నువ్వేదో ఇచ్చావు కాబట్టి అడుగుతున్నావు, కానీ ఒకప్పుడు సంపాదించిన సొమ్ములు తర్వాత ఎప్పుడో ఉపయోగపడతాయని దాచిపెట్టుకుంటే ఉంటాయేమిటి? ఎప్పటికప్పుడే అనుభవించాలయ్యా. ఎలాంటిది అంటే, వెన్నెలని చూడాలి అంటే పున్నమి నాడు చూడాలి, కానీ పున్నమి నాడు మనకు ఆఫీసులో పని ఉంది కదా, సాఫ్ట్వేర్ ఉద్యోగం కదా, నైట్ డ్యూటీ కదా అని పున్నమి నాడు వెన్నెలని పెట్టిలో పెట్టి దాచి అమావాస్య నాడు చూద్దామంటే కుదరదయ్యా అని చెప్పాడు ఆయన. నెల నడిమి నాటి వెన్నెల అలవడునే గాదెవోయ అమవసని సికిన్. పున్నమి నాడు వెన్నెలను చూడాలి అంటే దంపతులు ఖచ్చితంగా ఆ రోజు రాత్రి 10 గంటలకు ఖాళీ చేసుకుని 6 బయట కుర్చీలు వేసుకుని కూర్చోవాలి. దెబ్బలు ఆడుకున్నా బయట దెబ్బలు ఆడుకోవాలి, ఏం పర్వాలా. వాళ్ళు అందరి ఇళ్ళ ముందు పూల మొక్కల దగ్గర కూర్చో కాసేపు, మనస్సు బాగుంటుంది.
అవన్నీ ఎందుకంటే ఊరికే మేము ఆస్ట్రేలియా నుంచి తెచ్చాము, ఏదో అంబాజీపేట నుంచి తెచ్చాం, అవి ఎవడో చోట ఇక్కడ వచ్చిన వాళ్ళకి చెప్తారు. ఇక్కడ మనం ఇవన్నీ ఈ గొప్పలన్నీ చెప్పుకోవడానికి. మనం మొక్క దగ్గర నువ్వు కూర్చున్నావా, ఆ చిగురాకు ఎలా ఉందో చూసావా, ఆ పువ్వు ఎలా ఉందో చూసావా, ఆ పువ్వుకి ఎన్ని రేకులు ఉన్నాయో లెక్క పెట్టావా? ప్రపంచంలో పూచిన పువ్వులన్నింటిలో 90% పువ్వులకి 5 రేకులే ఉంటాయి. మీరు గమనించండి, 90% పువ్వులు, ఇంకా చెప్పాలంటే 99% 5 రేకులే ఉంటాయి. 6, 7, 9, 3 ఉండేవి తక్కువ. 90% పువ్వులకి 5 రేకులే ఉంటాయి. కారణం, పంచేంద్రియాలతోనే ప్రపంచం నిర్మాణమైంది, పంచభూతాలతోనే ప్రపంచం నిర్మాణమైంది. సృష్టి మూలం అది పంచభూతాలు. అందుకని పువ్వులన్నిటికీ 5 రేకులే ఉంటాయి. సాధారణ మనకి 5 వేళ్లే ఉన్నాయి ఒక చేతికి. పంచభూతాలు, సృష్టి అంతా ఒకటే. పువ్వు అయినా, మనిషి అయినా, ఆకైనా, ఏదైనా ఒకటే. ఈ రహస్యం తెలుస్తుంది అక్కడ కూర్చుంటే. అప్పుడు మనస్సు ప్రశాంతం అవుతుంది. డబ్బు సంపాదించడం కంటే ముఖ్యమైన విషయాలు చాలా ఉన్నాయని తెలుస్తుంది. పూల మొక్క దగ్గర కూర్చుంటే ట్యాక్స్ కట్టమనే ప్రభుత్వం ఇంకా రాలేదు, మనం సంతోషించాలి. మన వాళ్ళ ఉచిత పథకాలన్నిటికీ డబ్బులన్నీ సర్వాంగక్షవరం అయిపోయాక ఇంకా దేనికి లేకపోతే, పున్నమ్మనాడు చంద్రుని చూసావు, చంద్ర ట్యాక్స్ కట్టు. పగలు సూర్యుని చూసావు, సూర్య ట్యాక్స్ కట్ట అని మొదలెడతారు. అనుమానం ఎలా? డబ్బులన్నీ అయిపోతే ఏం చేస్తారు ఇక్కడ? ఇంకా అంత దరిద్ర ప్రభుత్వాలు రాలేదు, మనం సంతోషిద్దాం. పూల మొక్కను చూసినందుకు, చంద్రుని చూసినందుకు, సూర్యుని చూసినందుకు పన్ను కట్టమనే ప్రభుత్వం ఎవడో రాలా. హాయిగా చూడొచ్చు కూర్చొని. అందుకని చెప్పాడు అలసాని పెద్దన, పున్నమనాడు వెన్నెల చూడాలంటే పున్నమనాడే చూడాలి, కానీ దాన్ని పెట్టిలో పెట్టి దాచిపెట్టి అమావాస్య నాడు చూద్దామంటే వీలవుతుందా అండి? డబ్బేనా అంతే, అనుభవించే రోజుల్లో అనుభవించాలి మహారాజా. నేను అనుభవించడమే కాదు, నాలాగా కష్టపడిన వాళ్ళందరూ, కష్టపడి పైకొచ్చిన వాళ్ళు ఎలా ఉంటారో నాకు తెలుసు. కాబట్టి నేను శాస్త్రం చెప్పినట్టే సగం సొమ్ము అనుభవించా, ఆ మిగిలిన సగంలో సగం భవిష్యత్తు కోసం దాచిపెట్టుకున్నా, నా పిల్లలకి ఇబ్బంది రాకుండా. ఆ మిగిలిన సగంలో సగం వచ్చే జన్మకి పెట్టుబడిగా దాన ధర్మాలు చేశా అని హాయిగా అలసాని పెద్దన జవాబిచ్చా. ఈ సంస్కృతిని, ఈ మాటల్ని జనంలోకి తీసుకెళ్ళాలి. మీరు మెంబర్షిప్ డ్రైవ్లో ఇవబ్బాయి ప్రయోజనం మీరు పెడితే వచ్చే జన్మకి పెట్టుబడి ఇది ఉపయోగిస్తుందని చెబితే వాళ్ళు చేస్తారు ఖచ్చితంగా. పైగా మన సంస్కృతి గమనించండి, మనం ఏ పూజకు కూర్చున్నా సరే ఆచమనం చేస్తాం. కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన అంటాం. 3 సార్లు ఆచమనం చేస్తాం. ఆచమనంలో చూడండి చెయ్యి ఎలా ఉందో, పూర్తిగా మూసేసి లేదు, పూర్తిగా తెరిచి లేదు. 2.5 వేళ్ళు మూసాం, 2.5 వేళ్ళు తెరిచాం. పవిత్ర భారతీయ సంస్కృతి అంతర్గత రహస్యం అంతా అరచేతిలో ఉందండి. 2.5 వేళ్ళు, 2 వేళ్ళు పూర్తిగా తెరిచాం, ఇది సగం తెరిచాం. ఈ 2 పూర్తిగా మూసాం, ఇది సగం మూసాం. 2.5 వేళ్ళు తెరిచాం, 2.5 వేళ్ళు మూసాం. ఇలా అయితే తప్ప గుంట ఏర్పడదు, గుంట ఏర్పడితే తప్ప నీళ్లు నిలబడవు. ఇది భౌతికం, నీళ్లు నిలబడ్డం. కానీ ఇలాగే అండంలో ఉద్దేశం ఏమిటంటే, బాబు నువ్వు పూర్తిగా దానం చేసావనుకో అరచేయి మిగులుతుంది, చెప్పించుకుని సిగ్నల్ దగ్గర నిలబడతావు. అలాగని పూర్తిగా గుప్పిడి మూసేసి అట్టి పెట్టుకున్నావు అనుకో రోగాలు వస్తాయి, కుళ్ళిపోతావు అన్యాయంగా. అందుకని సగం దానం చేసి సగం అట్టి పెట్టుకొని చెప్పడమే ఆచమన రహస్యం. నువ్వు అట్టి పెట్టుకో, నువ్వు ఆనందించు హాయిగా, సగం దానం చేయి. ఎప్పుడు ఇందులో చూడండి సగం ఉంటే సరిగ్గా నీళ్ళు నిలబడతాయి. కేశవాయ స్వాగ, నారాయణాయ స్వాగ, మాధవాయ, సగం వచ్చాము, సగం అట్టి పెట్టుకున్నాం మనం అంతే. డబ్బేనా అంతే, మనం అట్టి పెట్టుకోవాలని మన అవసరాలు ఉండవండి. డబ్బున్నవాడు శుభ్రంగా ఏసీలోనే ప్రయాణం చేయాలి, విమానంలో వెళ్ళగలిగిన వాడు విమానంలోనే వెళ్ళాలి. లేనివాడు మామూలుగా పెడతాడు, అది వేరే విషయం. అది లేనివాడు గొప్పలు చేయాల్సిన అవసరం లేదు, ఉన్నవాడు తగ్గించుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే భార్య, భర్త, పిల్లలు, సంసారం అన్నాక వాళ్ళకు కొన్ని కోరికలు ఉంటాయి సరదాగా. మనకింత డబ్బు ఉంది కదా నాన్నగారు, మనం ఎలా వెళ్ళొచ్చు అని పిల్లలు అడిగితే ఏం పర్వాలేదు డబ్బే వెళదామని చెప్పాలి. అది ఒక అలవాటుగా మారిపోకూడదు, కానీ ఉండాలి. పిసినుగొట్టుతనం పనికిరాదు. అందుకని చెప్పి చేసి అలా చేసుకోవచ్చు హాయిగా. అందుకని ఆచమనం స్పష్టంగా చెబుతోంది ఇక్కడ, నువ్వు సగం అట్టి పెట్టుకో, సగం దానం చేయి. నీకోసం అట్టి పెట్టుకోవద్దని మేము చెప్పట్లా, వచ్చే జన్మకు పెట్టుబడి ఇది కూడా ఉపయోగిస్తుంది. అంతేకాదు, ఈ దాన సంస్కృతిని పెంచడానికి, సేవాభావాన్ని పెంచడానికి మనకు ఒక గొప్ప పండుగ జీవితంలో 80 ఏళ్ళు దాటాక చేస్తారు దాన్ని, సహస్ర చంద్ర దర్శనం. మన తెలుగు సంస్కృతి ప్రకారం 80 సంవత్సరాల 8 మాసాలు దాటితే చేసుకోవచ్చు. 1000 నెలలు సహస్ర చంద్ర అంటే పున్నమి నాడు చంద్రుణ్ణి చూడడం. అలా 1000 పూర్ణిమలు జీవితంలో గడవాలంటే 80 సంవత్సరాల 8 మాసాలు గడవాలి. ఇంగ్లీషు లెక్కల ప్రకారం 82 ఏళ్ళు దాటాలి.
కానీ మన లెక్కల్లో అధిక మాసాలు ఉంటాయి. ఇప్పుడు శ్రావణ మాసం అధికంగా వచ్చింది. ప్రతి 5 సంవత్సరాలకోసారి 2 మాసాలు అధికంగా వస్తాయి. ప్రపంచ స్థాయిలో ఉండేటువంటి క్యాలెండర్తో సమానం చేయడం కోసం మన పంచాంగకర్తలు ఆ ఏర్పాటు చేశారు. ప్రపంచం అంతా ఒకలా ఉండాలని. దీనికి సెంటిమెంట్లు పెట్టుకోవలసిన అవసరంలా. మనం ఎంత పిచ్చాళ్ళకి తయారయ్యామంటే అధిక మాసం నాడు పెళ్ళిళ్ళు చేయకూడదు, వేరే సంబంధాలు చూడకూడదు, పెళ్లి విషయం మాట్లాడకూడదు, అన్నం కూడా తినకూడదు, బాత్రూంలోకి వెళ్ళకూడదు, మానేయండి. అన్నీ పిచ్చి నమ్మకాలే. అధిక మాసంలో ఏది పనికిరా. ఏది మానేసావు? అన్నం మానేసావా? ఈ లెక్క ప్రకారం అధికంగా వచ్చిన మాసం కానీ నిజశ్రావణ మాసం కాదు కాబట్టి ముఖ్యమైన వ్రతాలు అటువంటివి చేయొద్దన్నారు. అందుకని ఏది మానేస్తారండి? పెళ్లి చూపులు తప్పే ఉంది, పెళ్లి సంబంధాలు మాట్లాడుకోవడం తప్పే ఉంది. ఏమీ లేకుండా శ్రావణ మాసం వచ్చే వరకు ఆగితే ఈ లోపు వాడికి పెళ్ళైపోతే ఓ మంచి సంబంధం వచ్చినప్పుడు మాట్లాడుకోవాలి కదా. ఉద్యోగానికి అప్లై చేసావు, అధిక మాసం నేను వెళ్ళాలంటే ఆ ఉద్యోగం ఇంకోటికి ఇస్తారు పట్టుకెళ్ళి. ఎక్కడ పంచాంగాల పట్లను జాతకాల పట్ల పిచ్చి నమ్మకాలు పనికిరమని, అది శాస్త్రం. అది దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకుంటే చాలు. అందులో పున్నమి 80 ఏళ్ళు 8 మాసాలు లెక్క. 80 ఏళ్ళకి 960 మాసాలు అయిపోయినాయి. ఆ పైన 5 ఏళ్లకోసారి 2 మాసాలు అధికంగా వస్తాయి. 16 5లు కదా, 16 ఏళ్ళు 32, 960 32, 992, ఇంకా 8 మాసాలు. అందుకని మన లెక్క ప్రకారం 80 సంవత్సరాల నుండి 8 మాసాలు నిండితే సహస్ర చంద్ర దర్శనం అని చేసుకోవచ్చు. కానీ ఇది ఎవరు చేసుకోవాలి శాస్త్రం ప్రకారం అంటే, ప్రతి పున్నమి నాడు చంద్రుణ్ణి దర్శించి ఒక పేద దంపతుల్ని పిలిచి పంచే చీర కానీ ప్యాంటు చొక్కా చీర కానీ ఏదైనా వాళ్ళు కట్టుకునేది ఆడవాళ్ళకి మగవాళ్ళకి దంపతులకి కనీసం ఒక జత బట్టలు దానం చేసిన వాళ్ళకి ఆ అర్హత ఉంది. ఖచ్చితంగా వాళ్ళు చేసుకోవాలి ఖచ్చితంగా. అది సహస్రచంద్ర దర్శనం. మన పండుగలన్నీ ఇవన్నీ దాన ధర్మాల కోసమే ఏర్పడ్డాయి. దానికి హిందూ పండుగలన్నీ నోములు వ్రతాలు వీటిలో మీరు గమనిస్తే కథలో దానం చేయండి అంట. అందులో ఏదో బ్రాహ్మణులకు దానం చేయమని ఉంటుంది. మా వాళ్ళని అపార్థం చేసుకోకండి. బ్రాహ్మణులకైనా పూర్వం పుస్తకాల్లో ఎందుకు చెప్పారంటే బ్రాహ్మణులకు ఉద్యోగాలు లేవు. ఇప్పుడు చావమంటారా? బ్రాహ్మణుడు ఉద్యోగం చేయకూడదండి. ఇప్పుడు బ్రాహ్మణులు కాదు వాళ్ళు. ఇప్పుడు అనుకుంటే అలాగా ప్రతిదీ అలా అన్వయించుకోకూడదు. ఎప్పుడు చెప్పారు? అది 5000 ఏళ్ల క్రితం. అప్పుడు బ్రాహ్మణులు ఎవరు ఉద్యోగాలు చేయకూడదు. పాపం. బ్రాహ్మణుడు అంటే వేదం చదువుకోవాలి, శాస్త్రం చదువుకోవాలి, పురాణం చదువుకోవాలి. పొద్దున్న 5 గంటలు యజ్ఞాలు, పంచయజ్ఞాలు చేయాలి. సాయంత్రం మళ్ళీ 5 యజ్ఞాలు చేయాలి. ఇన్ని యజ్ఞాలు చేశాక ఉద్యోగం ఎక్కడ చేస్తారండి? మధ్యాహ్నం ఇంత అన్నం తిని పడుకుని లేచి ఊళ్ళో వాళ్ళకి ముహూర్తాలు పెట్టాలి, జాతకాలు చెప్పాలి. అది పద్ధతి, బ్రాహ్మణుడు ధర్మం. పేర్లు కూడా బ్రాహ్మణుల చేత పెట్టించేవారు పూర్వం. మరి ఈయన ఉద్యోగం ఎక్కడ చేస్తాడు? మరి ఆయన ఉద్యోగం చేయకపోయినా ఆయనకు భార్య పిల్లలు ఉన్నారు, కుటుంబం నడవాలి కదా. అందుకని ఇతర వర్ణాల వాళ్ళకి ఏం చెప్పారు? మీరు ఏం చేసినా సరే బ్రాహ్మణులకు దానం వేయండి. ఆలోచించండి ఎంత మంచి విధానం. తప్పే ఉంది అందులో. వాళ్ళకి వేరే ఆధారం ఏం లేదు కాబట్టి ఇమ్మన్నారు. ఈవేళ శుభ్రంగా అదేం లేదండి, బ్రాహ్మణులు లేదు ఏం లేదు, అందరూ అన్ని ఉద్యోగాలు చేసుకుంటారు. ఈవేళ దానం ఎవరికి ఇవ్వాలి అంటే పేదవాళ్ళకి ఇవ్వాలి, అంతే లెక్క. ఈవేళ దాన ధర్మాల దగ్గర ఎక్కడ కులం పేరు రావడానికి అవసరమే లేదు, అవకాశము లేదు. దానానికి 2 అర్హతలు, మనకుంది వారికి లేదు, అంతే చాలు. ఇక్కడ మనకుంది వారికి లేదు, ఇంక వేరే అర్హత ఏం అవసరం లేదు ఇక్కడ. అలా ప్రతి పున్నమి నాడు మీలో అందరూ కూడా ఒక జత బట్టలు పేదవాళ్ళకి దానం వేయండి. మీ ఇంటి పక్కన డేరాల్లో ఎంతమంది ఉంటున్నారో చూడండి, వలస కూలీలు ఎంతమంది ఉంటున్నారో చూడండి. మీ ఇళ్ల పక్కనే ఉంటారు డేరాలు వేసుకుని, మురిక్కాలవల పక్కనే, ఆ దోమల్లోనే పడుకుంటూ ఆ మురిక్కాలవల పక్కనే ఉంటూ ఎక్కడెక్కడి నుంచో ఇవాళ బీహార్, యూపీ, ఎంపీ, నేపాల్ నుంచి కూడా వస్తున్నారు ఇక్కడికి. వాళ్ళకి ఇవ్వండి దయచేసి. మళ్ళీ దానం ఇమ్మన్నారు కదా అని గరికపాటి నరసింహరావు గారిని భార్యని పిలవకండి. మాకు సంపూర్ణంగా ఉన్నాయి, మాకు బట్టలు అక్కర్లేదు. మళ్ళీ ఇందులో మనం పుణ్యం చూస్తాం. ఇక్కడ పుణ్యం చూసేసరికి మనకి సమాజంలో పెద్దవాడు కనపడతారు. ఇక్కడ ఈ పుణ్యం అనే ప్రసక్తి వదిలేయండి. ఉన్నవాడికి ఎప్పుడూ ఇవ్వకూడదండి, లేనివాడికి ఇవ్వాలని దానం అనేది. వాళ్ళ ఇంటికి పట్టుకెళ్ళి కూడా ఇవ్వచ్చండి, తప్పేం లేదు. మనం పిలిస్తే కూడా వస్తారు వాళ్ళు. పని మనుషులు ఉన్నారు, వాచ్మెన్లు ఉన్నారు, డ్రైవర్లు ఉన్నారు, క్లీనర్లు ఉన్నారు. ఏ స్థితిలో ఉన్నారండి? వారికి ఇవ్వచ్చు కదా. మీ దగ్గర పనిచేస్తున్న వాళ్ళకి, వాచ్మెన్లకి, డ్రైవర్లకి, క్లీనర్లకి, మీకు సంబంధించిన వాళ్ళకి, పేద బలహీన వర్గాల వరకు పున్నమి నాడు మీ దంపతులు చంద్రుని చూసి దండం పెట్టుకుని ఒక్క జత బట్టలు వాళ్ళు కట్టుకునేవో దానం చేయండి. కట్టు బట్టలు అనగానే పట్టుబట్ట ఎవడు కడతారండి? పట్టుబట్ట జారిపోతుంటే ఊరికే ఈ పట్టుకోవడమే సరిపోయాయి. ఎందుకు వచ్చిన పట్టుబట్ట?
ఇవన్నీ ఎంపీ పట్టుబట్ట పవిత్రం ఎన్ని వద్దండి, మంగళవారం పవిత్రం. దానానికి మంగళవారం ఏంటండి? దానానికి మంగళవారం ఏంటి? కర్ణుడు తలంటు పోసుకుంటున్నట్ట, మహారాజు కదా, అంగదేశానికి మహారాజు, దుర్యోధనుడు ఇచ్చాడు కదా. ఆయన తలంటు పోసుకుంటుంటే బంగారపు గిన్నెలో నూనె పట్టుకుని ఎవరో నూనె రాస్తున్నారు ఒంటికి. ఈ గిన్నె ఇలా పట్టుకుని ఉన్నట్టు ఆయన ఇలా పట్టుకుని తీసుకుని రాస్తున్నాడు. ఒక పేదవాడు వచ్చాడు. వచ్చి ఆయన కర్ణ మహారాజుల వారు దానానికి ప్రసిద్ధి, నా కూతురు పెళ్ళి ఏదైనా ఇస్తారని వచ్చాను అన్నట్ట. వెంటనే కర్ణుడు ఈ ఎడం చేతిలో ఉన్న గిన్నెని అలాగే ఇచ్చేసట. నూనె గిన్నె, బంగారపు గిన్నె ఎంత ఉంది, ముందు తీసుకో, నా స్నానం అయ్యాక మళ్ళీ కనిపించి అప్పుడు ఇస్తాను అన్నట్టు. పక్కన ఒక ఆయన ఉండి, సెంటిమెంట్లు ఎక్కువ కదా మనకి, శాస్త్రజ్ఞానం తక్కువ. కర్ణ మహారాజా ఎడం చేత్తో దానం చేయకూడదు, నువ్వు నోరు మూసుకో అన్నట్టు. ఎడం చేత్తోనైనా చేయొచ్చు, నేను కుడి చేతిలోకి ఎందుకు మార్చలేదో తెలుసా? ఎడం చేతిలోంచి కుడి చేతిలోకి మార్చేలోగా నా బుద్ధి మారిపోతుందేమో అని నాకు బాధయ్యా. అది కర్ణుడు, అది కర్ణుడు. అందుకని దానకర్ణ అన్నారు. దుర్యోధనుడి దగ్గర స్నేహితులుగా ఉన్నవాడు ఇంత దానం ఉంటే, దుర్యోధనుడు లాంటి ఐశ్వర్యం పట్టుంటే ఎలా ఉండేవాడు ఆయన? అందుకని ఇప్పటికీ దానకరుడు అని చెప్పుకుంటారు. ఈ ఎడం చేతిలోంచి కుడి చేతిలోకి మారేలోగా బుద్ధి మారిపోతుందయ్యా, నీకు తెలియదు. పక్కన ఎవరో ఉండి ఇది కొంచెం ఖరీదైన గిన్నె లోపల నుంచి వేరే గిన్నె పట్టుకొస్తానంటారయ్యా, దరిద్రం అయ్యా ఇది. ఇస్తానన్నది ఇచ్చేయాలయ్యా, పట్టుకెళ్ళిపోని. పైగా నేను స్నానం చేసి హాయిగా విలువైన బట్టలు కట్టుకుని ఉండగా ఆయన వచ్చి ఉంటే నేను ఇంకా దానం ఇచ్చేవాడిని. మరి ఇప్పుడు మామూలుగా లేను కదా, నేను స్నానం చేస్తున్నాను, నా దగ్గర ఏముంది కనుక ఈ గిన్నె ఉంది ఇచ్చేస్తున్నాను, తర్వాత రమ్మన్నాను. ఇది దానం. చరిత్రలో మిగిలిపోయాడు చూడండి కర్ణుడు. దుష్ట చతుష్టయంలో ఒకడైతే అవుగాక అది వేరే విషయం, ఆ చరిత్ర వేరే. దానం అనగానే కర్ణుడు. మరి దుర్యోధనుని చెప్పరు, ఇంకా ధర్మరాజును కూడా చెప్పరు, రామచంద్రమూర్తిని చెప్పరు, శ్రీకృష్ణుడిని చెప్పరు, ఎవరిని చెప్పరు, కర్ణుడినే చెబుతున్నారు. భారతదేశ చరిత్రలో రాక్షసులు దేవతలు లాంటి మాటలతో నిమిత్తం లేకుండా ఎవరికి ఏ స్థానం ఇయ్యాలో ఆ స్థానం ఇచ్చారండి. అందరినీ గౌరవించారు, అందరినీ గౌరవించారు. అది మనం నేర్చుకోవాలి. అందుకని ప్రతి పున్నమి నాడు మీరు ఈ వస్త్రదానం చేయండి. 80 ఏళ్ళు దాటాక సహస్రచంద్ర దర్శనం చేసుకోండి. ఇప్పటికే మాకు 50 ఏళ్ళు దాటాయండి, మేము చేయలేకపోయాం, దానికి ఉపాయం ఉంది. ఆ సహస్రచంద్ర దర్శనం చేసుకునే రోజునే 1000 మంది పేద దంపతులను పిలిపించి 1000 జతల బట్టలు దానవేయండి, 1000 జతల బట్టలు దానవేయండి. ఒక్కసారి మెగా ప్రోగ్రాం అంటారు కదా, అంతే. 1000 మందికి అన్నదానం చేయటం 10,000 మందికి చేస్తున్నారు అన్నదానం. 1000 మందికి వస్త్రదానం అండి. ఒక్కొక్క బట్ట విలువ 10,000 పెట్టమని ఎవరు చెప్పలేదండి. 1000 రూపాయల్లో పంచే కండువ వస్తాయి, 1000 రూపాయల్లో ప్యాంటు చొక్కా వస్తాయి, వాళ్ళు కట్టుకునేవి అవి చాలండి, పర్వాలేదు. ఖరీదైనవి పెట్టాలని ఏం లేదు ఇక్కడ. మన శక్తి, వారి అవసరం కూడా, మన శక్తి కూడా చూసుకోవాలండి. శక్తిని మించి దానాలు ఎప్పుడు చేయకూడదు, అందుకు సంస్కృతి అంగీకరించదు. అలా ఇచ్చేయాలి. మళ్ళీ ఇందులో ఎప్పుడూ ఇస్తినమ్మ వాయనం పుచ్చుకొంటినమ్మ వాయనం అన్నట్టు ఉండకూడదండి. శ్రావణ మాసం కాబట్టి చెబుతున్నా, శ్రావణ మాసంలో ఈ మాట చెప్పాలి. కొంతమంది చేసే దానాలు ధర్మాలు ఎలా ఉంటాయంటే, అనంత పద్మనాభ స్వామి వ్రత కథలో ఒకటి ఉంటుంది విచిత్రంగా. నారదుడు వైకుంఠానికి పెడుతున్నట్ట. ఆయన 2 దృశ్యాలు చూసి, ఓ దృశ్యం చూసేట ఆయనకు అనుమానం వచ్చింది. తల్లి కూతురు కూర్చున్నారు అక్కడ, వాళ్ళ వయస్సులు చూస్తే అర్థమైపోతుంది. ఇద్దరు అట్లు వేస్తున్నారు, 2 పొయ్యిలు పెట్టి పెనం పెట్టి అట్లు వేస్తున్నారు. పిండి ఉంది, నిప్పు మండుతోంది, పెనం ఉంది, నూనె ఉంది, అట్లు వేస్తున్నారు. కానీ అట్టు తయారయ్యే వరకు బాగానే ఉంటుంది. తీరా అట్ల కాడతో అట్టు తీసేసరికి అట్టు మాయమైపోతుంది, కనబడ్డాలా. కొన్ని 100 అట్లు వేశారు, ఒక్క అట్టు వాళ్ళకి దక్కల. నారదులకు అనుమానం వచ్చింది, కష్టపడతారు, ఆడకూతురు 2 ఉన్నారు, వేస్తున్నారు, ఒక్కట్టు కూడా వీళ్ళకి దక్కల, కారణం ఏమిటి అని. ఎలాగూ వైకుంఠానికి వెడుతున్నాం కదా, గూగుల్ సెర్చ్ అంటే అదే కదా ఆ రోజుల్లో, గూగుల్ సెంటర్ ఆయన అడుగుదాం అని విష్ణుమూర్తిని అడిగట్ట. నారదా, వీళ్ళ సంగతి నీకు తెలియదయ్యా, వీళ్ళే హైదరాబాద్ వాళ్ళు అంటారు వీళ్ళని, చాలా తెలివైన వాళ్ళు అయ్యా, వీళ్ళు తల్లి కూతురు. ఇటువంటి వాళ్ళు తెలుగునాట 2 రాష్ట్రాల్లోనే పుడతారు, ఇంకో చోట పుట్టరు నాయన. తల్లి నోము చేసింది, కూతురికి చీరబెట్టింది, కూతురు నోము చేసింది, తల్లికి చేరబెట్టింది. ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నామ్మ వాయనం. ఎందుకంటే శాస్త్రాల్లో నోము చేసినప్పుడు చేరబెట్టాలి. ఎవరు? నీ కూతురుగా, ఇంకెవరు దొరకలా. స్వార్థం, పచ్చి స్వార్థం. పైగా ఇంకా చిత్రమైన మనుషులు వీళ్ళు. తల్లి కూతురికి ఏ చీర పెట్టిందో ఆ చీర మళ్ళీ తల్లికి పెట్టింది. అంటే ఒకే చీర ఈ బీరువాలోంచి ఆ బీరువాలోకి, ఆ బీరువాలోంచి ఈ బీరువాలోకి మారింది. 1000 నోములు అయిపోయినాయి. ఇంత గొప్ప పథకాన్ని దేశ ఆర్థిక మంత్రి కూడా రచించలేడు. చాణక్యుడు కూడా ఇలా ఆలోచించలేడు వ్యూహాత్మకంగా. 1 రూపాయి ఖర్చు లేకుండా మొత్తం నోములు అయిపోయినాయి.
ధనం ఇచ్చాం కదండి, మా అమ్మాయి ఎవరికైతే ఏమండి మొత్తైదు అన్నారు, మీ అమ్మాయిని మించిన మొత్తైదువులు నీకు ఎవరో దొరకలేదమ్మా. దీంట్లో పని మనిషి మొత్తైదువు కాదు, మీ వాచ్మెన్ భార్య మొత్తైదువు కాదు. పేదవాళ్ళు ఎంతమంది లేరండి? ఈ పేదరికం కారణంగానే దయచేసి ఆలోచించండి. కడుపు మండి మాట్లాడుతున్నా, వాళ్ళకి ఏం చెయ్యాలో తెలియక నాయకులు పచ్చి మోసం చేసి 1000 కోట్లు మింగేస్తున్నా సరే 2000 తీసుకుని ఓటేస్తున్నారండి, 2000 తీసుకుని ఓటేస్తున్నారండి. ఇంత దరిద్రం ఉండబట్టే కదా ఈ స్థితి. ఆ దరిద్రాన్ని మనం తొలగించలేమా? అంతర్జాతీయమైన సంస్థను పెట్టుకున్నామే. నిజంగా వాళ్ళు అంటే ఏమంటుంది, నేను కొంతమందిని అడిగాను కూడా, ఏమయ్యారు ఏం చేయమంటారు సార్ అన్నాడు. నాకు కళ్ళ నీళ్ళు వచ్చాయి నిజంగా. మాకు ఎవడిస్తాడు సార్ అన్నాడు. వాళ్ళు ఇన్ని మింగారు, వాడికి ఎందుకు వేసావంటే, ఆడు ఏం మింగితే నాకెందుకంటే నాది నాకు బారేశాడు. ఇప్పుడు నేను తీసుకోకుండా ఉంటే వాడు మింగడం మానేస్తాడా అన్న. నా దగ్గర సమాధానం లేదు. నేను తీసుకోనండి, వాడు మింగడం మానేస్తాడా? ఇది విచిత్రం. ఇక్కడ ఇలా ఎందుకు తయారయ్యారండి ప్రజలు మొత్తం? వాళ్ళకి లేదు, తిండి తినడానికి లేదు. ఇక్కడ నెలకు 10,000 కూడా వాళ్ళ ఆదాయం లేదు. కానీ వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారంటే, ఈవేళ మన పిల్లలు ఎక్కడో ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివి బస్సులో నాన్న నేను అక్కడికి వెళ్తా, నేను అక్కడ, మరి వాడికి ఉంటుంది కదండి. వెంటనే వాళ్ళకు ఆశ పుట్టింది, మరి పిల్లల్ని చదివించాలి. అందుకని ఒక ఇంట్లో పనిచేస్తేనే వీళ్ళన్నీ పుచ్చిపోయే తల్లి 10 ఏళ్లలో పనిచేస్తుంది. ఇది మనం అర్థం చేసుకోవద్దా? పేదవాళ్ళ మనస్సుని అర్థం చేసుకోవడం కాకపోతే స్వచ్ఛంద సంస్థ అంటే ఏమిటండి? ధనవంతులకు సహాయం చేయడానికా? దేనికోసం పెట్టుకున్నాం? ఆలోచన చేయాలి. ఈ భావాలను జనంలోకి తీసుకెళ్ళాలి. పేదల కోసం, పేదల కోసం, పేదల కోసం, గొప్పవాళ్ళ కోసం కాదు. మన గొప్ప చెప్పుకోవడానికి అసలే కాదు. అందుకని ఆయన అడిగట్టు, వీళ్ళిద్దరూ నవ్వులు చేశారయ్యా, ఈవిడ చీరలన్నీ ఆవిడకి పెట్టింది, ఆవిడ చీర ఈవిడికి పైగా ఒక్క చీరతోనే చేసేసారయ్యా. రెండో చీర లేకుండా ఇన్ని నవ్వులు చేయగలిగిన వాళ్ళు తెలుగునాట 2 రాష్ట్రాల్లోనే ఉంటారయ్యా, ఇంకెక్కడా ఉండరయ్యా. అందుకని వీళ్ళకి ఎలా వాత పెట్టాలి అంటే, ఇదిగో అట్లు వేస్తున్నారు, నా లోకానికి వచ్చారు, ఒక్క అట్టు కూడా వాళ్ళకి దక్కట్లా. శ్రమపడి వేస్తున్నారు కానీ ఒక్కట్టు కూడా వాళ్ళకి దక్కట్లా. ఎందుకంటే ఒక్క చీర కూడా పరాయి వాళ్ళ ఎవరికి దక్కనివ్వలేదు కదా. భగవంతుడు వీళ్ళకి ఇంత ఐశ్వర్యం ఇచ్చాడు, దీన్ని పేదవాళ్ళ కోసం ఖర్చు పెట్టాలనే జ్ఞానం వాళ్ళకి లేనప్పుడు నేనెందుకు వాళ్ళకి మళ్ళీ ఐశ్వర్యం ఇవ్వాలయ్యా? మహావిష్ణువు స్వయంగా అడిగాడు. అనంత పద్మనాభ వ్రతం కథలో ఉంటుంది. రేపు భాద్రపద మాసం వస్తే, భాద్రపదం శుక్ల కృష్ణపక్షంలో ఈ వ్రతం చేసుకుంటారు. అనంత పద్మనాభ చతుర్దశి అని ఉంటుంది, అప్పుడు చేసుకుంటారు ఈ వ్రతాన్ని. దాంట్లో ఉంటుంది ఒక్కొక్క వ్రత కథలో ఎంత సోషలిజం ఉందండి, ఎంత సామ్యవాదం ఉందండి, అన్ని వర్గాలు బాగుండాలనే మాట ఎంత ఉందండి. దీన్ని ఏదో హిందూ మతం అంటే ఎలాగా? ఒకరు బాగుపడటం కోసం కాదు ఇది. అంటే ఇస్తే నమ్మవాయనం, పుచ్చుకుంటే నమ్మవాయనం అని కాదు. పోనీ ఈ డబ్బులన్నీ దాచుకుంటాడు, బంగారం బాగా కొనుక్కుంటాడు, రకరకాల పెట్టుబడులు పెడతాడు, ఏమన్నా బాగుపడతాడా? ఓ పెద్ద మనిషి ఉన్నాడు, బాగా సంపాదించాడు 100 కోట్లు. ఆయనకి ఒక అనుమానం వచ్చింది, ఇవన్నీ నా కూడా రావు కదా, పోయినప్పుడు కూడా రావడానికి ఏదన్నా ఉపాయం ఉందా అని అడిగాడు. ఎవరినో అడిగాడు, కాస్త మాబోటిగాళ్ళు ఉంటారు కదా దేనికైనా చెప్పడానికే. ఎంత ఏదున్నా సరే ఈ వ్రతం చేసేయి, ఈ యజ్ఞం చేసేయి, నీకెందుకు చేసే అనేవాళ్ళు తయారయ్యారు. టీవీల నిండా వాళ్ళ గ్యాంగ్ వేళ. నీకు దుర్దశ ఉందని చెప్పి భయపెట్టేవాడు వాడే, ఫలానా యజ్ఞం చేసి అని చెప్పేవాడు వాడే. దీనివల్ల బాగుపడతాం. ఎవడు బాగుపడతాడు? చెప్పిన వాడు బాగుపడతాడు, మనం బాగుపడం. మనం ఈ అజ్ఞానంలో పడుతూ ఉంటాం. ఇక్కడ లేనిపోని భయాలు పుట్టించడం. అందుకని ఇతనికి ఎవడో ఏం చెప్పాట, ఫలానా దేవుడి గురించి నువ్వు తపస్సు చేయి, శివుడు బోళాశంకరుడు ఏదంటే అది ఇస్తాడో చెయ్యి అని ఒక మంత్రోపదేశం చేశాడు. ఈయన చేశాడు, శివుడు ప్రత్యక్షమయ్యాడు. నీకేం వరం కావాలంటే, నేను చనిపోయినప్పుడు స్వర్గానికి నా సంపద అంతా బంగారపు ఇటకల రూపంలో కూడా రావాలి అని అడిగాడు. తథాస్తు అన్నాడు. భగవంతుడు ఏది అడిగితే అది ఇస్తాడు. తథాస్తు అన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు. ఈయన చనిపోయాడు. వెనకాల ఆయన ప్రాణం పోతుంటే వీళ్ళెవరికి తెలియలే, ఇంట్లో డబ్బంతా అలాగే ఉందనుకో. లేదు, శివుడు వరమా మజాక. ఇంతంత చిన్న చిన్న ఇటుకలండి, గోల్డెన్ బిస్కెట్లు అంటారే, శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దొరుకుతూ ఉంటాయి అవి. అటువంటి బిస్కెట్ల రూపంలో వెళ్ళిపోతున్నాయి, ఇలా వరుసగా వెళ్ళిపోతున్నాయి. ఆయన కూడా చూసుకుంటాము, మొత్తం వస్తున్నాయి, మొత్తం 10,000 నోటు 2 ఉండాలి లెక్కట్టండి అంటాడు. వచ్చాయి, మొత్తం అన్నీ వచ్చాయి. అక్కడికి వెళ్ళిపోయాడు, స్వర్గానికి వెళ్ళాట. అక్కడ ఆపేశారు. అక్కడ చెక్ పోస్ట్ ఉంటుంది కదా, అక్కడ ఆపేశారు. సరే నువ్వు లోపలికి వెళ్ళి, ఇదేమిటన్నారు. ఇది నేను సంపాదించిన సంపద, అది బంగారపు ఇటకల రూపంలో తెప్పించాను, చిన్న చిన్న ఇటకలు, ఇది నాకు కూడా ఉండాలి అన్నట్ట. ఎందుకు అన్నట్ట. ఇది బంగారపు ఇటక అన్నట్టు.
నీకు తెలియదు వెర్రిమోహమా, అది భూలోకంలో బంగారం అయ్యా, స్వర్గలోకంలో చల్లదు అని చెప్పారు. ఎందుకంటే మన పురాణాల్లో వర్ణించిన విషయం, స్వర్గలోకంలో బంగారం నీలం రంగులో ఉంటుంది, గోమేధికం రంగులో ఉంటుంది. నీలం రంగులో, పుష్యరాగవ రంగులో, మర రంగులో ఉండదు. ఉత్తానా వై దేవగవాహ, స్వర్గలోకంలో ఆవులు ఎలా ఉంటాయంటే కాళ్ళు పైకి తల కిందికి ఉంటాయి. అలా ఎలా నడుస్తాయంటే స్వర్గానికి వెళ్ళిన వాళ్ళని అడగండి, నాకు తెలియదు. ఇంకా అక్కడ అంతే, ఇక్కడ ఇది నిజమైతే అక్కడ అది నిజమే. వాళ్ళు ఏమనుకుంటారు, మన అదేమిటి ఆవులు కాళ్ళు కిందకి పెట్టి నడుస్తున్నాయి, మన దగ్గర పైకి నడుస్తున్నాయి, వాళ్ళు అలాగే అనుకుంటారు. వేదంలో ఉన్నమాట, ఉత్తానా వై దేవగవాహ ప్రతికూలయవకి ఇతస్వర్గో లోక అని వేదంలో ఉంది స్పష్టంగా. ఇక్కడ ఏది నువ్వు ఎలా చూస్తున్నావో ఇంతకంటే భిన్నంగా ఉంటుంది స్వర్గం అంటే అన్నాడు. ఇక్కడ మనకి ముసలితనం వస్తుంది, అక్కడ ఎవరికీ ముసలితనం రాదు. స్వర్గంలో ఉన్న రంభాది అప్సరసలు, దేవేంద్రుడు, వసంతుడు, కంతుడు, జయంతుడు అయిన వాళ్ళందరూ ఎప్పుడూ యవ్వనంలోనే ఉంటారు. వాళ్ళని ఏమంటారో తెలుసా, త్రిదశులు అంటారు సంస్కృతంలో. త్రిదశ అంటే 3 × 10 30 ఏళ్ల వాళ్ళలాగే ఉంటారు. వాడి వయస్సు 3000 ఏళ్ళలో 4 లక్షల ఏళ్ళలో అయినా 30 ఏళ్ల వాళ్ళలాగే ఉంటారు. అది వాళ్ళ యవ్వనం, వాళ్ళకి అది వరం, వాళ్ళ పద్ధతి. అంతేకాదు వాళ్ళ కామరూపం ధరిస్తారు. అంటే వాళ్ళు కోడి అవ్వాలంటే కోడి అవుతారు, కుక్క అవ్వాలంటే కుక్క అవుతారు, మనిషి అవ్వాలంటే మనిషి అవుతారు, ఏదైనా అవుతారు. మనం ఏం అవ్వలేము. మనం ఇలా ఉంటేనే దేశాన్ని దోచుకుంటున్నాం. కామరూపాలు కూడా ఉంటే చెప్పేదే ఉంది. ఇక్కడ మొత్తం సిబిఐ వాళ్ళని తప్పించుకొని తిరగడమే పని. ఇక్కడ వాళ్ళు వ్యాన్లో మన వీధిలోకి వస్తారు, మనం కుక్క అయిపోతాం. అవి సిబిఐ వాడు కాలే పట్టుకుంటాం. అందుకే మనకు భగవంతుడు అవకాశం ఇవ్వాలి. దేవతలు ఇలా అడ్డగోలుగా సంపాదించరు, వాళ్ళ కామరూపం ఉంది. అన్నీ భూలోకం కంటే భిన్నంగా ఉంటాయి. మన దగ్గర బంగారం పసుపు రంగులో ఉంటుంది, మెరిసిపోతుంది. దేవలోకంలో బంగారం లేత నీలం రంగులో ఉంటుంది. అందుకని వాళ్ళు అన్నట్ట, ఈ బంగారం ఇక్కడ పనికిరాదయ్యా అంటే, తీరా పట్టుకొచ్చాను కదా అన్నాడు. సరే ఓ పని చేయి, మా దగ్గర కూడా డ్రైనేజీ ఉందయ్యా, దాని మీద ఇటకల కింద ఉపయోగిస్తుందని చెప్పారట. పట్టుకొచ్చావు కదా, మళ్ళీ ఏం పట్టుకెడతావు, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు దండకు కదా, ఇక్కడ వదిలేయి, నీకు ఇదేం కలిసి రాదు. ఇంకా డ్రైనేజీ ఉంది, మాకు జల ప్రవాహం ఉంటుంది కదా, అమృతమైనా తాగే కొంత బారబోస్తారు కదా, ఏదో ఉంటుంది కదా ప్రవాహం. ఈ మధ్యలో ప్లాస్టిక్ కూడా స్వర్గానికి వచ్చేసింది నాయన, అందుకని ఏదో ఉంటుంది కదా, దాని మీద డ్రైనేజీ మీద మూత కింద, మ్యాన్ హోల్ మూత కింద పెట్టడానికి పనికొస్తుంది బో అన్నట్టు. అంటే మన బంగారం అందుకు ఉపయోగపడుతుంది. ఇందుకోసం అంటే మనం సంపాదించింది, దాచింది ఇదంతా. ఇవ్వడం, ఇప్పించడం, ఈ రెండూ లేకపోతే మీసం పెంచడం కూడా దండగా అని చెప్పారు తెలుగు సాహిత్యంలో. ఇవ్వడం, ఇప్పించడం అనే అలవాటు లేని వాడికి మీసం కూడా దండగే అని ఏం చెప్పారంటే, సరదాకి కవి చౌడప్ప అని ఒక ఆయన ఉంటాడు, కాస్త ఘాటుగా మాట్లాడతాడు. ఆయన బ్రహ్మాండమైన పద్యాలు రాశాడు. ఆయన అంటాడు, ఇయ్యగ ఇప్పింపంగల అయ్యలకే గాని మీసం అంజులకే ఎలా. ఎవడు మీసం పెంచాలి అంటే, ఇయ్యగ ఇప్పింపంగల అయ్యలకే గాని మీసం అంజులకే ఎలా. రొయ్యకులేవా బారెడు, రొయ్యకులేవా బారెడు కయ్యమునకు కుందవరపు కవి చౌడప్ప. ఒక 100 పద్యాలు రాశాడు ఏకంగా. మామూలు మాట వాడు, పల్లెటూడు మోటు భాష అంతా వాడతాడు. ఇలా చెప్తే కానీ మీకు ఎక్కదరా అని. కవి చౌడప్ప శతకం అని ఉంటుంది అద్భుతంగా. మామూలు భాష వాడు, మోటు భాష. మీరేమన్నా అనుకోండి, ఈ మనుషులకు ఇలాగే చెప్పాలంటాడు. ఎంత బాగా చెప్పాడు అంటే, ఇయ్యగా ఇప్పింపంగల అయ్యలకే గాని మీసము అంజులకేలా. మీసం ఎవడికి ఉండాలి అంటే, మొగాడన్న ప్రతివాడు మీసం పెంచాల్సిన అవసరం ఏం లేదే. ఇవ్వడమే, నువ్వేనా ఇవ్వాలి, ఇంకోరి చేత ఇప్పించాలి. అంచేత రోటరీ క్లబ్లో వాళ్ళందరూ ఇస్తారు, ఇప్పిస్తారు. మీసాలు పెంచే అధికారం మీకు అందరికీ ఉంది, పెంచండి. మీసం ఎవడికి ఉండాలి అంటే, ఇయ్యగా ఇప్పింపంగల అయ్యలకే కానీ మీసం అంజులకేలా. రొయ్యకు లేవా బారెడు అన్నాడు. రొయ్యకు లేవా అని ఇంత పొడుకుంటా ఏం ఉపయోగం, కట్ కట్ అంతే, ఎక్స్పోర్ట్. సాయంత్రానికి కట్, మర్నాటికి ఎక్స్పోర్ట్. ఎందుకు మీసాలు. రొయ్యకులేవా బారెడు కయ్యమునకు, దెబ్బలంటానికి మీసాలు పని లేక. మీసం పౌరుషానికి చిహ్నం కాదండి, త్యాగానికి కూడా. పూర్వం రాజులు మీసాలు పెంచేవారు. ఎందుకంటే ధర్మం కోసం, దేశం కోసం త్యాగం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని పెంచేవారు. ఇంకో ఉపాయం కూడా చెబుతున్నా, కాస్త లౌక్యం కూడా ఉండాలి. డబ్బులు రాబట్టాలి, సేవా కార్యక్రమాలు చేయాలి. అందులో ధనవంతుల దగ్గర డబ్బులు రాబట్టాలంటే లౌక్యం ఉండాలి. ఒక్కోసారి మగవాడు మాట వినండి, ఆడవాళ్ళు వింటారు. మనం దొడ్డిదారిని వెళ్ళాలి కొంచెం, లేకపోతే మన ఆడవాళ్ళని పంపించాలి. ఆయనకు ఆ బుద్ధి లేదు, కొంచెం పిసిని కొట్టు, ఆవిడ దయామయ్యి కాస్త నువ్వు వెళ్ళు. ఎందుకంటే వీడు కాకపోతే వాళ్ళైనా ఒకడు ఉంటాడు, మగాడు పిసిని కొట్టు, వాడు ఇవ్వడం.
ఆడవాళ్ళ ద్వారా పెడితే వస్తుంది. అక్కడ ఏం చేసుకుంటాం ఈ డబ్బు అంతా, వాళ్ళు ఏదో మంచి కార్యక్రమం చేస్తున్నారు కదా ఇవ్వచ్చు కదా, వాళ్ళైనా చెప్తారండి. పైగా మనకి పిల్లలు ఉన్నారు, పిల్లలు బాగుండాలంటే దాన ధర్మాలు చేయాలి, వాళ్ళు ప్రవచనాల్లో వింటున్నాం మనం, ఏం చేయొచ్చు కదా, ఏం చేసుకుంటాం ఇదంతా అని ఆడవాళ్ళు చెప్తే వింటారు కదా, వాళ్ళ చేత చెప్పించు. ఎందుకంటే వీళ్ళు కాదన్నా వాళ్ళు అవునంటారు. వ్యాసుడు కాశీలో 10,000 మంది విద్యార్థులకి విద్య నేర్పి భిక్షాటన చేసుకుని బతికాడు మహానుభావుడు. భిక్షాటన, గురువు భిక్షాటనే, శిష్యులు భిక్షాటనే. ఆ రోజుల్లో అంతే విద్య అంటే. 3 రోజుల పాటు ఎవరో పరీక్ష పెట్టినట్టుగా ఆయనకి భిక్ష దొరకలేదు. 3 రోజులు ఆయన కోపం వచ్చింది. కాశీనగరంలో ఎవడికి అన్నం పుట్టకుండునుగాక అని చెప్పించాడు. శపించే శక్తి ఉన్నవాడు అన్నం సంపాదించుకోలేడా అనకండి. శాపం ఉన్నది అత్యవసరమైతే వినియోగించడానికి, కానీ రోజు ఇక్కడ కూర్చొని కాకినాడ సుబ్బయ్య హోటల్ నుంచి క్యారేజీ కావాలి అనడానికి కాదు ఇక్కడ తపస్సు. నీకు కావాలన్నా సుబ్బయ్య హోటల్కి వెళ్ళి తిను, దీనికి తపస్సు ఎందుకు పని లేక. 100 రూపాయలు పెడితే భోజనం పెడతాడు అక్కడ. తపస్సు ఎందుకంటే అత్యవసర పరిస్థితిలో అనుగ్రహం, శాపం అనుగ్రహం రెండు కూడా. ఎవరికైనా వరం ఇచ్చినా శాపం ఇచ్చినా అత్యవసరమైతేనే, అనవసరంగా ఇవ్వకూడదు, ఖర్చు అయిపోతుంది అది. అందుకని వ్యాసుడు పాపం సహించాడు, 3 రోజులు సహించాడు, ఇంకా ఆకలికి తట్టుకోలేకపోయాడు. పైగా శిష్యులు వస్తున్నారు, మేము వ్యాసుని శిష్యులం, మేము వ్యాసుని శిష్యులం అని చెప్పినా సరే ఎవరు అన్నం పెట్టట్లేదండి. అంటే బావికి ఇగో అంటారు కదా, నా పేరు చెప్పినా పెట్టట్లేదా, నా పేరు ఇంత తగలబడిపోయిందా, ఇంత కృషి చేశాం, వేదాలు విభజన చేశాం, పురాణాలు రాసాం, ఎవరికి గౌరవం లేదా అని కోపం వచ్చి కాశీనగరంలో 3 తరాల పాటు ఈ ధనవంతులు ఎవరికి అన్నం లేకుండాగాక అన్నట్టు. దాంతో విచిత్రం ఏమిటంటే మధ్యాహ్నం వరకు అలాగే సాగేసరికి ఇంక ఇంటికి వెళ్ళిపోదాం, ఇంకేం చేయలేము, ఇక్కడ ప్రాణాలు పోవలసిందే అనుకుంటూ ఉంటే ఒక ఇంటి దగ్గరికి చివరిగా వెళదామని వెళుతుంటే ఇంకా ఈయన వెళ్లకుండానే అక్కడ 60 ఏళ్ల ముత్తైదువు నిలబడి, ఏమిటయ్యా మహర్షి అంత కోపం ఎందుకయ్యా, అన్నం దొరక్కపోతే రా నేను పెడతా అని పిలిచింది. పిలిచి 10,000 మంది శిష్యులతో సహా ఆయనకి భోజనం పెట్టింది. ఆ విషయాన్ని తర్వాత వ్యాసుడు అగస్త్యుడికి చెబుతాడు భీమేశ్వర పురాణం భీమఖండం అనే కావ్యంలో. అప్పుడు అగస్త్యుడు అడుగుతాడు, అదేమిటయ్యా అయ్యవారు శాపం ఇవ్వడం ఏమిటి, అమ్మవారు భోజనం పెట్టడం ఏమిటి, భార్యాభర్తల మధ్యలో ఏమైనా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉందా అని అడిగాడు. మరి అంతే కదా, శివుడేమో శాపం ఇచ్చాడు, ఏమని కాశీనగరాన్ని శపిస్తావా నువ్వు, నాకెంతో ఇష్టం కాశీ అంటే, కాశీకి వస్తే కైలాసానికి వచ్చినట్టే అనుకుంటాను నేను, అటువంటి కాశీని నువ్వు శపిస్తావా అని కాశీ నుంచి బహిష్కరించాడు వ్యాసుడు. కాశీఖండంలో ఉంటుంది ఆ విషయం. అమ్మవారు పిలిచి అన్నం పెట్టింది. వెంటనే అగస్త్యుడు అడిగట్ట ఆ కథ వింటూను, అదేమిటయ్యా అయ్యవారు శపించడం ఏమిటి, అమ్మవారు అన్నం పెట్టడం ఏమిటంటే వ్యాసుడు జవాబు ఇచ్చేట, భార్యాభర్తల్లో కూడా కొన్ని లోకలకలు ఉంటాయా, దాన్ని మనం ఉపయోగించుకోవచ్చు అన్నట్ట. ఏమిటా లోకలకులు అంటే విచిత్రంగా చెబుతాడు శ్రీనాథుడు అక్కడ. కాశీ శివునకు అర్ధాంగిగాన, కాశీ శివునకు అర్ధాంగిగాన, నేను దానిపై నల్గి క్రోధపాత్రంబనైతి. కాశీ శివునకు అర్ధాంగిగాన, నేను దానిపై నల్గి క్రోధపాత్రంబనైతి. కాశీ గౌరికి సవతియౌగాన, కాశీ గౌరికి సవతియౌగాన, నేను దానిపై నల్గి ప్రేమపాత్రంబనైతి అన్నట్ట. ఎప్పుడూ జీవితాన్ని దర్శించే విషయంలో 2 దృక్పథాలు ఉంటాయి. మనకి ఒకడు శత్రువు అయితే ఆ శత్రువు మనకి మిత్రుడవుతాడు. అప్రయత్నంగా జరిగిపోతుంది ఇది. మన ఎవడో తిట్టాడు అనుకోండి సామాజిక మాధ్యమాల్లో, పనే ఉంది ఏదో ఎవడో అంటాడు అనుకోండి, విచిత్రం ఏమిటో తెలుసా, వాడిని తిట్టేవాడు ఎవడో మనకి దగ్గరికి వస్తాడు ఇక్కడికి. సార్ వాడు మిమ్మల్ని ఎలా అంటే మీరు ఎందుకు ఊరుకున్నారు సార్ అంటాడు ఇక్కడ. ఇదివరకు వీడు మన తిట్టిన వాడే, అనుమానం ఎలా. లోకం తీరుది, దాన్ని మనం ఉపయోగించుకోవచ్చు. మనం నేరుగా వేలెట్టక్కలా నువ్వు తగులుకోరా అబ్బాయి అంటే వాడు తగులుకుంటాడు ఇక్కడ, అయిపోయిందిగా. అదే లౌక్యం ఇక్కడ. అందుకని వ్యాసుడు ఏమన్నాడు అంటే, నేను కాశీని దూషించాను కదా, కాశీ ఎవరు అంటే శివుడు ఒకసారి నిండు సభలో ప్రకటించాట, కాశీ నాకు మరో భార్య అన్నట్టు. పార్వతీదేవి అంటే ఎంత ఇష్టమో కాశీ అంటే ఎంత, నగరాలు నదులు భార్యలు అవుతాయా అన్నాడు ఆయన. ప్రేమతో అంటాం కదా మనం. ఒక్కోసారి రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ గారు ఒక ఆయన ఏమంటాడు, ఇంటి దగ్గర వాళ్ళు ఆవిడ ఉండి నువ్వు ఇంటికి రావట్లేదు, రోటరీ క్లబ్బే నాకు భార్య, నువ్వు ఏమైనా చేసుకో అంటాడు. అంత ఇష్టం, అంతకంటే ఏమంటాం, అంత మాత్రం అయిపోతుందా. రోటరీ క్లబ్ దగ్గరికి వెళ్ళి మంగళసూత్రం పట్టుకుని మాంగళ్యం ఎంతంతునా నేను మమ జీవన హేతు అంటే కుదురుతుందా? దేనికి కడతావు, పొడియం కడతావు, తాళి
ఆ విషయంలో అంటాం కదా, ఒక్కోసారి ఆ సంస్థేనండి నాకు తల్లి తండ్రి భార్య అదే అన్నీ అదే అంటాం కదా. అలా శివుడు కూడా ఒకసారి కాశీ మీద ప్రేమతో కాశీ నాకు రెండో భార్య అన్నట్ట. కాశీ ఆయనకి భార్య కాబట్టి కాశీని తిట్టానని ఆయన కోపం వచ్చింది. మరి ఆయనకి భార్య అయితే పార్వతీదేవికి సవతి కదా, సవతిని తిట్టేందుకు ఆవిడకి ఆనందమైంది, అందుకే నాకు అన్నం పెట్టింది అన్నట్టు. జీవితంలో ఎప్పుడు ఏ విషయాన్నైనా చూడడానికి పాజిటివ్ నెగిటివ్ అంటారే, ఏదో మనకి పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్లో కూడా పాజిటివ్ ఉంటుంది ఖచ్చితంగా. ఒకరు మనకి వ్యతిరేకమైతే వారిని వ్యతిరేకించేవారు మనకు అనుకూలం అవుతారండి, ఎందుకు వదిలిపెట్టాలి? అంచేది మొత్తం మీద ఎలాగో అలా ధనం సంపాదించి దాన ధర్మాలు చేయించి త్యాగభావాన్ని పెంపొందించి విశ్వమంతా మీ కార్యక్రమాలు విస్తృతం చేయండి, నా కోరికదే, నా కోరికది. ఇంకొక మాట ముఖ్యమైనది చెప్పి నేను సెలవు తీసుకుంటా. సంస్థలో రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్లో చూస్తున్న మహిళల ప్రాతినిధ్యం చాలా తక్కువ కనపడుతోంది, ఎందుకో నాకు తెలియదు. మహిళల ప్రాతినిధ్యం బాగా పెంచండి, వాళ్ళను కూడా ఇందులోకి తీసుకురండి బాగా. భార్యాభర్తలు ఇద్దరూ చేరొచ్చుగా, ఏం అభ్యంతరం ఏమైనా చేరొచ్చు అని చెప్పండి. సాధారణంగా మహిళలు ఇటువంటివి ఎందుకు ఒప్పుకోవారంటే, ఏదో రోటరీ క్లబ్ అంటాడు పోతాడు ఇంటికి రాడు అని అంటారు. లేదమ్మా, మీ ఇంటి పనులన్నీ చూసుకోవచ్చు, ఇది కూడా చేయొచ్చు, మంచి కాలక్షేపం కదా, దానం ధర్మం సేవ, ఇందులో స్వార్థమేం లేదు కదా అని వాళ్ళకు కూడా చెప్పగలగాలి. మహిళల్ని విస్తృతంగా ఇందులో సభ్యులుగా చేరిస్తే మన సేవా కార్యక్రమాలు మహిళల్లోకి వెళతాయి బాగా. భారతీయ సంస్కృతిని నిలబెట్టగలిగేది మహిళలే, అనుమానం లేదండి. ఇంటి దగ్గరైనా సరే బయటైనా సరే పేరు మగవాళ్ళకు వచ్చేస్తుందండి, కానీ వెనకాల కార్యభారం అంతా మోసేది వాళ్లే కదండి. ఇప్పుడు ఒకవేళ ఇందులో ఉన్న పెద్దవాళ్ళు ఇక్కడ నిరంతరము శ్రమపడి మంచి పేరు తెచ్చుకున్న ఇంటి దగ్గర ఉండి ఆవిడ ఇంటి పిల్లల బాధ్యతను మొత్తం అంతా భరించబట్టే మనం ఇక్కడ ఉండగలిగాం కదండి. మరి ఆవిడని ఎవరైనా పిలిచి మీరు సన్మానం చేశారా ఇక్కడ? మరి ఈయన్ని భరించడం మన గొప్పతనం అయితే, ఈయన్ని భరించడం ఆవిడ గొప్పతనం కదా. అంటే ఆవిడ్ని మనం గౌరవించాలి. దానికి పాండవ జనం నాటకంలో తిరుపతి వెంకట కవులు చెబుతారు ఒక మాట. లోకం తీరు ఎలా ఉంటుంది అంటే, పేరు పురుషులకు తారసిల్లును గాని కార్యనిర్వహణము కామ్యునులది. పేరు పురుషులకు తారసిల్లును గాని కార్యనిర్వహణము కామ్యునులది. వెన్నెలయ జగంబు వెలయింపవలెగాని చంద్రుడేమి చేయు జలజనయన. వెన్నెలయ జగంబు వెలయింపవలెగాని చంద్రుడేమి చేయు జలజనయన. సాధారణంగా అన్ని కార్యక్రమాల్లో పేరు మగవాళ్ళకు వచ్చేస్తుంది, కానీ వెనకాల ఉండి దాన్ని చేయిస్తున్నదంతా ఆడవాళ్ళే. మనం అది గమనించి తీరాలి. ఎప్పుడో 100 ఏళ్ల క్రితమే తిరుపతి వెంకట కవులు పాండవ జననం అనే నాటకంలో చెప్పిన మాట ఇది. పేరు పురుషులకు తారసిల్లును గాని కార్యనిర్వహణము కామ్యునులది. ఫలానా వాళ్ళ అమ్మాయికి పెళ్లి జరిగింది అనుకోండి, మగాడి పేరు చెప్తారండి. వెంకటరెడ్డి గారి ఇంట్లో పెళ్లి జరిగింది, ఎంత బాగా జరిగింది. వెంకటరెడ్డి గారి భార్య సంగతి ఏంటి చెప్పమే? రెడ్డి గారి ఇంట్లో అంటాడు, ఆవిడ పేరు సరోజో అమలా కమలా ఉంది కదా, ఆ మాట చెప్పడా కూడా. నిజానికి ఒక ఇంట్లో పెళ్ళి బాగా జరిగింది అంటే మగవాడి కష్టం కంటే ఆడవాళ్ళ కష్టమే చాలా ఎక్కువ అండి. అక్కడ అనుమానం వెళ్ళదు. పెళ్లి సంబంధం కుదుర్చుకోవడం దగ్గర నుంచి పెళ్లి నిర్వహణ, అమ్మాయిని అత్తారింటికి పంపే వరకు ఆడవాళ్ళ శ్రమ ఎక్కువ అండి, కనిపించదు. పైగా వాళ్ళకి పెద్ద శ్రమ ఏమిటంటే గంటకో పట్టు చీర మార్చాలి, ఇది పెద్ద శ్రమ. మనకి మగాళ్ళకి ఆ గొడవ లేదు. అలా గొట్టం ఒకటి పొద్దున్న వేసుకుంటే రాత్రి వరకు అదే గొట్టం, ఇంకా గొడవ లేదు. వీళ్ళకి అలా కాదుగా, గంట కూడా మార్చేయాలి, అందుకే వాళ్ళకి సన్మానం చేయాలి, ఇంకేం అక్కర్లేదు. వేరే అంత ఓపికగా గంటకో పట్టు చీర మార్చావు, అయినా పెళ్లి బాగా చేసావమ్మా, నీకు నమస్కారం, అంతే. గుర్తింపు అండి, ఆ మాత్రం గుర్తింపు కోరుకోరా తప్ప మనం ఓ మాట అనకూడదా? తిరుపతి వెంకట కవులే అన్నారు, అప్పుడు పేరంతా మగవాళ్ళకు వస్తూ ఉంటుంది, కానీ వెనకాల పనిచేసేదంతా ఆడవాళ్ళే. దానికి ఉదాహరణ ఏం చెప్పారు అంటే, చంద్రుడు ఎవడంటే చంద్రుడు వెన్నెల ముఖ్యం అక్కడ. వెన్నెలయ జగంబు వెలయింపవలెగాని చంద్రుడేమి చేయు జలజనయన. చంద్రుల్లో వెన్నెల అనే పదార్థం ఉంది కాబట్టి చంద్రకాంతి వెన్నెల రూపంలో లోకమంతా వ్యాపించబట్టి చంద్రుడిని చూస్తున్నారు, కానీ వెన్నెల లేకపోతే చంద్రుడి మొహం ఎవడు చూస్తారండి, పని లేక. అంచేత భార్య లేకపోతే మన మొహాలు కూడా చూసేవాడు ఎవడు లేడు ఇక్కడ.
అందుకని వాళ్ళని గౌరవించాలి, వాళ్ళని ప్రేమించాలి. ఎంతగా రోటరీ క్లబ్ కార్యక్రమాల్లో మిగిలిపోయినా కుటుంబ బాధ్యతలను అశ్రద్ధ చేయొద్దు. ఒకవేళ వాళ్ళ మీద పారేసి ఊరుకున్నా ఇంటికెళ్ళి మెచ్చుకోనైనా మెచ్చుకోవాలి. నువ్వు ఇంట్లో ఉండి చూసుకుంటావు కాబట్టి మేము తిరుగుతున్నాం అని ఒక మాట అంటే వెంటనే ఫిల్టర్ కాఫీ రెండోసారి ఇస్తాను. అనుభవం మీద చెబుతున్నా. ఒక మాటకు మన సొమ్ము ఏం పోయింది ఇక్కడ? మెచ్చుకోవడానికి ఒక మాట, నేను ఏదో చేస్తున్నానంటే నువ్వు ఉండబట్టే కదా, నువ్వు లేకపోతే నేను చేయగలనా అని అంటే ఏదో మీరు అలా అంటారు, కానీ మీరు లేకపోతే కుటుంబం ఎక్కడ వాళ్ళు అప్పుడే కదండి అనుబంధం ఉండేది. ఈ మాటలు మీరు పెద్దవాళ్ళు మాట్లాడుకుంటుంటే పిల్లలు వింటేనండి వాళ్ళ దాంపత్యాలు బాగుంటాయి. దయచేసి గమనించండి. ఇవాళ సమాజంలో పర్యావరణంతో సమానంగా ఉన్న సమస్య విడాకుల సమస్య చాలా తీవ్రంగా ఉందండి. ఇది చాలా తీవ్రంగా ఉన్నాయి. ప్రతి ఇంట్లోంచి ఒకళ్ళు విదేశాల్లో ఉన్నారు. ప్రతి ఇంట్లో ఒక విడాకుల కేసు ఉందని నన్ను మన్నించండి. వాస్తవం ఇది. లాయర్లు చెప్పిన మాట నాకు ఇది. గంటకిన్నెని లెక్క పెట్టచ్చండి డైవర్స్ కేసులు అని చెబుతున్నారు లాయర్లు. గంటకిన్ని, రోజుకిన్ని కాదు. ఎందుకు వస్తున్నాయండి అని? తల్లిదండ్రుల మధ్యలో కూడా ప్రేమానుబంధాలు వాళ్ళు చూస్తూ పెరగలేదు. దెబ్బలాట్లే చూశారు, లేదా ఎడమొహం పెడమొహం చూశారు. మా అమ్మ నాన్న మాట్లాడుకోవడం మేము ఎప్పుడు చూడాలి, వీళ్ళకి అదే అలవాటైంది. అందుకని ఇంట్లో ప్రేమానుబంధాలు బాగుంటే పిల్లలు నేర్చుకుంటారు. ఆ అమ్మాయి భర్తతో చక్కగా కాపురం చేస్తుంది, ఆ అబ్బాయి భార్యను ఎలా ప్రేమించాలో నేర్చుకుంటాడు. మంచి కోడళ్ళు మంచి అల్లుళ్ళు వస్తారు మనకి. మన బాధ్యతలు మనం చేసుకుంటేనే కుటుంబ బాధ్యతల్ని విస్మరించకుండా, సామాజిక బాధ్యతని విస్మరించకుండా అన్ని విధాలా వ్యక్తిగాను వ్యవస్థాపరంగాను మంచి పేరు తెచ్చుకోవడానికి ఈ నా ప్రసంగం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి.